ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను. నాకు కోడలు రావాలంటే నువ్వు నీ కూతురునివ్వాలి. ఆడపిల్లి వారు గొప్పవారయా మగపిల్లి వారి కన్నా, ఎందుకు అలా మాట్లాడతావు అంటాడు. అసలు ధర్మం అంటే ఏమిటో, ఎంత ప్రేమతో ప్రవర్తించాలో ఇచ్చి పుచ్చుకోవడంలో. పెళ్ళి అంటే రెండు వంశాలు కలవడానికి, రెండు కుటుంబాల మధ్య ప్రేమ ఏర్పడడానికి పునాది. అక్కడికి వెళ్ళి భోజనంలో అప్పడం కోసం, ఒడియం కోసం దెబ్బలాడుకోవడం కాదు. ఎంత గొప్పగా ప్రవర్తించాలో రామాయణం నేర్పుతుంది. ఈ జాతి సంస్కృతి అంతా కూడా ఎవరి యందు నిలబడుతుందో, ఎవరు పరిధిని అతిక్రమించినంత మాత్రం చేత సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుందో, అటువంటి ఆడదానికి ఉండవలసినటువంటి కట్టుబాటు గురించి ఎంతో గొప్పగా ఆ కుశనాభోపాఖ్యానాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి వివరిస్తారు. 3 కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ, 3 కూడా చాలా అందగత్తెలైనప్పటికీ, వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ, తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని, మేము చేసుకోవడమే కాదు అసలు ఈ భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి, తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది. ఒక గురువు కేవలము శుశ్రూషకు మాత్రమే పారవస్యాన్ని పొందుతాడు అని నేను మీకు వివరించడం జరిగింది. ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు, నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు, ఇంత సేవించావు, ఇంత శుశ్రూష చేశావు, నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలని అడిగాడు. ఆవిడందే, నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి, అపర చతుర్ముఖ బ్రహ్మవు, అపారమైనటువంటి తేజోవంతుడవు. నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు. నాకు ఇతపూర్వం వివాహం కాలేదు, నాకు భర్త లేడు, అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది. ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు. అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన 4 కన్యల్ని వివాహం చేశాడు. ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు. తిరిగినటువంటి కారణం చేత 4 కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది. అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో, ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్లుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది. ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన 4 భార్యలైనటువంటి సన్నివేశాన్ని, గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య కేవలముగా ప్రలోభ దృష్టితో ఇంద్రుని యందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాపరూపంలో అనుగ్రహించారు. ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో. భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప, ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం, విడాకులు ఇచ్చేయడం, ఇటువంటి మాటలు అసలు యథార్థమునకు భారతీయ సంప్రదాయమునందు లేవు. అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా, రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరమునకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు.
తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా నగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు, అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు. అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మ ప్రతిష్టాపన చెయ్యవలసిన వాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసిన వాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతవు అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు నడపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు. కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకు ఉండేటటువంటి శక్తి ఎటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం, రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలము, ధర్మమునకు చేయూత. ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు. ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు. ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బందైనా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరుల చేత మాట పడకుండా, భార్య తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయట వారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనస్సు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో, ఆమె కీర్తివంతురాలై పరమ సంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు.
నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి ఉత్తరాఖండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూవివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలకకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు గౌతముడు అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం, అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోపెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి, రామచంద్రమూర్తిని దిద్దే, రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్లిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం. ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం. అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి పత్ని స్థానము ఎంత ముఖ్యమో, ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో, ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది. వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసుయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది. అదే పుత్ర సంతానము, పుత్రికా సంతానము. పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు. కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశ పూర్వీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది. తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది. భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు, తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం. అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు? తన భార్యగా పక్కన కూర్చోనేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై, తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై, తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై, తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో, ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకుని అంత పరిణతిని రాముడు పొందగలిగాడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను. ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమె యందు మాత్రమే నిక్షేపింపబడాలి తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు, తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో, భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో, ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడిన, ఆమె బాధతో అన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు, నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది. ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది. కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోపెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థం అవుతుంది.
రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, ఆ శాంతి నెలకొన్ననాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు. అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. 2 భార్యలు. అలా ఉండొచ్చా అండి అంటే, క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి 2 భార్యలు. ఎంత కాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగు ప్రశ్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, నీకు ఒక భార్య యందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్య యందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు. భృగు మహర్షి వెళ్ళిపోయారు. 2 భార్యలతో తిరిగి వస్తున్నాడు. 2 భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు, చెప్పవలసింది అన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, అది నేను చెప్పడం ఎందుకు, వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, నేను అనుగ్రహించడం ఎందుకు, మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది, నాకు పుత్రం వంశకరో రామా జగ్రాహం నృపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామ, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి, అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది. రెండవ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠిం పుత్ర సహస్రాణి, ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది. 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది. ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు. 60,000 మంది దాదులు వాళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచారు. వాళ్లే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో చక్రాహ సుమతి సుతాన్ అన్నారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనుకలు ఆలోచించారు. అటువంటి పిల్లలు పుట్టారు. కొంతకాలం అయింది. చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి, సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది.
ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని, ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు. చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు, పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు. ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు. సగర చక్రవర్తి ఆలోచించాడు. భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు, వంశకరుడు, అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు. అతని పేరు అంశుమంతుడు. తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా, తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా, తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా, యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు. ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేశాడు. ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు. నా కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు, కావలసినటువంటి యువరాజు, వంశకరుడు, ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు. ఆయన పౌరాణామహితో యుక్తో అహితం చేశాడు. అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యము చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్, ఆ కొడుకుని పిలిచి నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు. రామా నీకు మంగళమగుగాక. రామా బాగా అర్థం చేసుకున్నావా? ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా? రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాచ పదవిలో కూర్చున్న నాడు ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు. ఆ వంశంలో పుట్టావు రామా చెప్పడం. ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో, ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే, రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి, ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు. అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోని అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి ఎంత ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేని వలన అనురక్తి కలగాలి?
శ్రీరామాయణానికి మనం వారసులం. మనం రామాయణానికి వారసులం కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు. ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చిక్కి చూపిస్తాడో ఆయన. గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణం ఏమిటని అడిగాడు. అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకంత పట్టుదల, భగీరథ ప్రయత్నం అంటాం మనం. ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది? ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్య భావన ఉండాలి. అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది. చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. మీకు ఇందాక నేను మనవి చేశాను, సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశువంతుడు. కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకనకొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు దీక్ష ఉంటుంది. ఆ దీక్షా స్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయం అవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు. గంగా తీరంలో, సరయూ తీరంలో, నదీ తీరాలలో యజ్ఞం చేసి అంతఃపురాన్ని కూడా ప్రభువు విడిచిపెట్టి నదీ తీరంలో వేసినటువంటి పర్ణశాలలో ప్రవేశించి యజ్ఞం పూర్తయిపోయేంత వరకు అక్కడే ఉండి యజ్ఞము పరిసమాప్తం అయిపోయిన తర్వాత అవబృధ స్నానం చేసి అప్పుడు అంతఃపుర ప్రవేశం చేసేవాడు. అప్పటి వరకు దీక్షితుడై ఉంటాడు. దీక్షితుడై ఉన్నటువంటి రాజు ఏ కారణం చేత కూడా పీటల నుంచి లేవకూడదు. ధర్మం అంటే ధర్మమే. శ్రీరామాయణం ధర్మాన్ని అంత గొప్పగా బోధ చేస్తుంది. అందుకే సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ అశ్వమేధయాగం చేస్తూ యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టాడు. రాక్షసీం తనుమాస్తాయా యజ్ఞీయాశ్వమపాహరత్. దేవేంద్రుడు రాక్షసుని యొక్క రూపాన్ని పొంది యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. ఇప్పుడు ఆ యజ్ఞాశ్వాన్ని కనిపెట్టడం కోసమని 60,000 మంది తన కుమారుల్ని పిలిచాడు. ఒరే, ఈ భూమి అంతా కూడా 60,000 యోజనములు. మీ అందరు యోజనామేక విస్తారోమేకై ఐకైకో ధరణీతలం వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వజ్రముల వంటి గోళ్లున్నాయి మీకు. 60,000 మంది ఒక్కొక్క యోజనాన్ని వెతకండి. అవసరమైతే గుర్రాన్ని ఎక్కడ దాచారో కనిపెట్టడానికి ఈ భూమినంతటినీ కూడా గోతులు పెట్టి తవ్వేసేయండి, తవ్వేసి వెతకండి అన్నాడు. వీళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి శృతాన్ అని కదూ, మహోత్సాహవంతులు. కాబట్టి 60,000 మంది వెళ్ళి ఒక్కొక్క యోజనాన్ని గోతులు పెట్టి తవ్వేస్తున్నారు. ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నియమం చేశారు, ఈ భూమికి సర్వదా రక్షకుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. భూమిని నిష్కారణంగా తన్నడం కానీ, భూమికి నిష్కారణంగా గోతులు పెట్టడం కానీ, భూమి పట్ల అనాదర భావంతో ప్రవర్తించడం కానీ చేస్తే విష్ణువు యొక్క ఆగ్రహానికి గురవుతారు. అందుకే నిద్ర లేచి తప్పనిసరి పరిస్థితుల్లో కాలు కింద పెట్టవలసి వచ్చినప్పటికీ కూడా మంచం నుంచి కాలు కింద పెడుతూనే భూదేవికి క్షమాపణ చెప్పి నమస్కారం చేసి కిందకి దిగుతాం. అమ్మా, నువ్వు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి, నాకు తప్పట్లేదు, నడవడానికి నీ మీద కాలు పెట్టడం వినా మార్గం లేదు, అందుకని అమ్మా నన్ను మన్నించు అని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమి. అమ్మా, తప్పక నీ మీద కాలు పెడుతున్నాను,
నన్ను మన్నించమని అడిగి ప్రార్థన చేసి కాలు పెట్టి దిగుతాం. అటువంటిది భూమిని అంతటినీ గోతులు పెట్టి తవ్వేస్తుంటే దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఈ సగరులు అత్యుత్సాహవంతులై భూమిని తవ్వేస్తున్నారు. ఎలా అని అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమిని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆయన ప్రస్తుతం కాపిలం రూపమాస్తాయ ధారయత్యనిశం ధరాం. కపిల మహర్షి రూపంలో ఇవాళ పాతాళ లోకంలో తపస్సు చేస్తున్నాడు. భూమి ఆయనది, ఆయన తన భూమిని తాను రక్షించుకుంటాడు. వీళ్ళు అల్పాయుర్దాయం కలిగిన వాళ్ళు, మహోత్సాహవంతులు, ఒకేసారి పడిసిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళి రమ్మన్నారు. ఈ 60,000 మంది సగరులు చిట్ట చివరికి వెతుక్కుంటూ కిందకి వెళ్ళిపోయారు, పాతాళ లోకానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గుర్రాన్ని కట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. గుర్రాన్ని చూశారు. చూడగానే ఈ గుర్రాన్ని తస్కరించిన వాడు అదిగో తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ కపిల మహర్షి. కాబట్టి ఇప్పుడు మనం ఆ కపిల మహర్షిని చంపేద్దామని అక్కడ చేతికి దొరికినటువంటి ఆయుధాలన్నీ పట్టుకుని 60,000 మంది కూడా ఆయన మీద పడ్డారు. ఆయన వీళ్ళ యొక్క అరుపులు కేకలు చూసి ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. చూసి శ్రుత్వాతు వచనంతే షాం కపిలో రఘునందన రోషేన మహతావిష్టోహంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. ఆయన ఒక్కసారి హుం అని అరిచాడు కోపంతో. ఆయన చేసినటువంటి ఆ హుంకారానికి అందులోంచి వచ్చిన అగ్నిజ్వాలలకి 60,000 మంది సగరులు భస్మరాశులై పడిపోయారు. అవతల సగర చక్రవర్తి యజ్ఞదీక్షలో ఉన్నాడు. గుర్రమా కనపడలేదు, వెళ్ళిన వాళ్ళ తిరిగి రాలేదు. కాబట్టి నేను లేచి వెళ్ళి ఆ గుర్రాన్ని వెతికి తీసుకొస్తానన్నాడు. బ్రాహ్మణులన్నారు, యజ్ఞం చేయించేవాళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు దీక్ష స్వీకరించి నువ్వు వెళ్ళిపోతే నీకు కాదు దోషం, నీతో పాటుగా ఈ యజ్ఞం చేయించినటువంటి బ్రాహ్మణులకు కూడా వస్తుంది. అందుకని యజ్ఞం చేయించే ముందు ఎవరితో చేయించాలి, వాళ్ళని అలా కూర్చోపెట్టచ్చా, వాళ్ళతో హవిస్ ఇప్పించచ్చా, యజ్ఞంలో ఈ మంత్రం అన్వయం చెయ్యొచ్చా, క్షేమం కలగడానికి ఎవరితో యజ్ఞం చేయించి ఎవరికి ఫలితాన్ని కట్టపెట్టాలి, ఇవి తెలిసి ప్రవర్తించాలి తప్ప బ్రాహ్మణుడు మంత్రం వచ్చు కదా అని చెప్పి ఎలా పడితే అలా యజ్ఞాలు చేయించడాన్ని శాస్త్రం అంగీకరించదు. అలా ధైర్యంగా చెప్పగలిగినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న బ్రాహ్మణులు, నువ్వు దీక్షా స్వీకారం చేసి విడిచిపెట్టి యజ్ఞాశ్వం కోసం వెళ్ళడం కుదరదు, ఇక్కడ ఉండవలసిందే. మరి కొడుకులు 60,000 మంది చనిపోయారని తెలిస్తే ఆయనకి అశౌచం రాదా? రాదు. ఎందుకంటే దీక్షా కంకణం కట్టుకుని ఉన్నాడు. ఆ కంకణ ధారణ ఎందుకు చేస్తారు అంటే కార్యక్రమ పరిసమాప్త పర్యంతం ఆయనను రక్షించడం కోసమే ఆ దీక్షా కంకణాన్ని మంత్రపురస్సరంగా కడతారు. కాబట్టి ఇప్పుడు తన పెద్ద భార్య యొక్క కుమారుడైన అసమంజసుని యొక్క కుమారుడు తన మనవడైనటువంటి అంశుమంతుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి యజ్ఞాశ్వాన్ని వెతికి తీసుకురమ్మన్నాడు. అంశుమంతుడు వెతికాడు, పాతాళలోకానికి వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి యజ్ఞాశ్వాన్ని చూశాడు. కపిల మహర్షికి నమస్కారం చేసి యజ్ఞాశ్వాన్ని తీసుకొద్దామని వెళ్ళాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఈ 60,000 బూది కుప్పలు ఎవరివి? తన పినతండ్రులవు. ఆయన యజ్ఞాశ్వం దొరికిందని సంతోషపడి రాలేదు. 60,000 బూది కుప్పలు కనపడితే ఇవి మా పినతండ్రులవి. మా పినతండ్రులు 60,000 మంది శరీరం విడిచిపెట్టారు అంటే ఉత్తర క్షణంలో వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి. ఆ నీళ్లు తాగితే తప్ప వాళ్ళకి దాహం పోదు. శరీరాల్ని విడిచిపెట్టి సూక్ష్మరూపాలతో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఉన్న ఉత్తరాధికారిని నేనే. జలతర్పణ చెయ్యాలని ముందు గుర్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు, జలతర్పణ చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే మనం బాగా రామాయణం చదువుకున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, పితృకార్యమునందు యామరపాటు పనికిరాదు. తల్లి తండ్రి వాళ్ళిద్దరూ లేని నాడు, వాళ్ళు జన్మ ఇవ్వని నాడు, వాళ్ళు అంత ప్రేమతో పెంచి పెద్ద చెయ్యని నాడు అసలు నేనున్నానన్న మాటే లేదు. అటువంటి తల్లి తండ్రి శరీరం పడిపోయిన రోజు జ్ఞాపకం పెట్టుకుని శ్రాద్ధకర్మ చెయ్యడానికి ఇష్టపడనటువంటి వాడు, తల్లిని తండ్రిని స్మరించనటువంటి వాడు, వాడితో స్నేహం చేస్తే నన్ను గౌరవిస్తాడని, నా నమ్మకాన్ని నిలబెడతాడని, నా మాట వింటాడని, వాడిని నేను నమ్మవచ్చని నేను ఎలా రూఢం చేసుకుంటాను? కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టనటువంటి వాడు
వాడు ఇతరులతో సక్రమంగా ప్రవర్తిస్తాడా? ఒక మనుష్యుని యొక్క ప్రథమ కర్తవ్యం ఏది అంటే తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం. ఒక తల్లి ఒక తండ్రి కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు ఏ కారణానికి దెబ్బలాడుకోనివ్వండి, తండ్రి గారు శరీరం విడిచిపెట్టిన రోజున, తల్లిగారు శరీరం విడిచిపెట్టిన రోజున పెద్దన్న గారి ఇంటికి వెళ్లి తద్దినం పెట్టడానికి పక్కన కూర్చోడానికి సిద్ధపడనటువంటి తమ్ముడు వాడు బ్రతికున్నా సరే వాడు ఘోరమైనటువంటి అపరాధం చేసినటువంటి వాడు. వాడికి పితృదేవతల యొక్క ఆశీర్వచనం ఉండదు. వెళ్ళి తీరాలి, తల్లిదండ్రులకు తద్దినం పెట్టి తీరాలి. ఏమండి, ఇక్కడ తద్దినం పెడితే తండ్రి గారికి తల్లి గారికి ముడుతుందా? వాళ్ళు తింటారా? ఏమి, ఒక ఊరు విడిచిపెట్టి తండ్రి ఇంకొక ఊరు విడితే ఇక్కడ ఎవరికైనా బ్రాహ్మణులకు సంకల్పం చేసి అన్నం పెడితే ఆ ఊళ్ళో ఉన్న తండ్రి కడుపు నిండుతుందా? ఎలా అందుతుంది? ఇక్కడ పెడితే అక్కడ ఎలా అందుతుంది అని కొంతమంది విపరీత వ్యాఖ్యలు చేస్తుంటారు. శ్రీరామచంద్రమూర్తి ఒక చోట అవైదికమైనటువంటి ఇటువంటి వాదన వాదించినటువంటి తన మంత్రితో మాట్లాడి వైదికమైనటువంటి హృదయాన్ని స్థాపిస్తాడు. నేను బొంబాయిలో ఉన్నటువంటి నా కొడుక్కి ఒక 1000 రూపాయలు ఇక్కడ టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పంపించాను అనుకోండి, ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 1000 రూపాయలు ఇచ్చాను. ఇక్కడ నేను 1000 రూపాయలు టెలిగ్రామ్ మనీ ఆర్డర్ కట్టి పోస్ట్ ఆఫీస్ లో ఇచ్చినటువంటి డబ్బు ఎక్కడో ఉన్నటువంటి నా కొడుక్కి ముంబైలో ఉన్నవాడికి అందుతోందా లేదా? ఇక్కడ కట్టిన డబ్బు అక్కడ అందుతోంది నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే. పరమేశ్వరుడు పెట్టిన వ్యవస్థలో తద్దినం మంత్రంతో పెడితే పితరులకు అందదని నువ్వు చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోనే అందుతున్నప్పుడు పరమేశ్వరుడు నిర్మించినటువంటి వ్యవస్థలో ఆ సమయానికి ఆ మంత్రాన్ని సంకలనం చేసి అందిస్తే ఆ జలతర్పణ పితృదేవతలకు అందుతుందని, వాళ్ళ నీళ్లు తాగుతారని, నువ్వు సంతానంగా పుట్టినందుకు నీ ప్రథమ కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క తద్దినం పెట్టడమే. ఆ పితృకార్యం చెయ్యని నాడు ఆ జీవితానికి అర్థం లేదు. అంతకన్నా కృతజ్ఞతతో కూడినటువంటి బ్రతుకు ఇంకొకటి లేదు. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి మళ్ళీ ఇంకొకసారి వెళ్ళాలా వెళ్ళక్కర్లేదా అన్న నిర్ణయం దేన్ని బట్టి చెయ్యవలసి ఉంటుందంటే, తనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల యొక్క ఫోటోలు ఇంట్లో ఉన్నాయా లేదా? కనీసం అన్ని ఫోటోలు అక్కర్లేనివన్నీ పెట్టుకున్నావు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఫోటోలు 2 ఇంట్లో లేకపోతే ఆ ఇంటికి ఇంకొకసారి నువ్వు దేనికి వెళ్ళాలి? కన్న తల్లిదండ్రుల మీదే భక్తి లేనివాడు, కన్న తల్లిదండ్రుల శరీరం విడిచిపెట్టినటువంటి తిథి నీకు జ్ఞాపకం లేకపోతే, ఆ తిథి నాడు తద్దినం పెట్టడం నీకు చేత కాకపోతే నిన్ను ఎవరు విశ్వసించాలి ఈ లోకంలో? నిన్ను కట్టుకున్న ఇల్లాలు కూడా నమ్మదు. కన్న తల్లిదండ్రులకే తద్దినం పెట్టలేదే, వీడిని నమ్మి వీడితో సహజీవనం చేసి నేను మాత్రం ఏం పొందగలను అనుకుంటుంది. అందుకే పితృకార్యం ఎంత గొప్పదో, మనుష్యుడిగా పుట్టిన వాడికి ఉండవలసినటువంటి ప్రప్రథమ ధర్మమేదో నిరూపణం చేసింది రామాయణం. అక్కడ గుర్రం ఎదురుగుండా దొరికినా కూడా గుర్రాన్ని తీసుకొని రాలేదు అంశుమంతుడు. ఎక్కడైనా జలస్థానం ఉన్నదేమో నీరు పట్టుకుని మొట్టమొదట 60,000 మందికి జలతర్పణ చేస్తానని గుర్రాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తాడు. పరిగెత్తి ఒక తటాకం దగ్గరికి వెళ్ళి నీరు తీసి వాళ్ళకి జలతర్పణ చేయబోతున్నాడు. మేనమామ అయిన గరుత్మంతుడు కనబడి ఒక మాట అన్నాడు, నాయనా, నీ యొక్క పినతండ్రులు సామాన్యమైన రీతిలో మరణించలేదు, ఒక బ్రాహ్మణుని యొక్క ఆగ్రహ జ్వాలల చేత భస్మమయ్యారు. అటువంటి మరణము పొందినటువంటి వారికి ఈ భూమి మీద ఉన్నటువంటి నీళ్లతో తర్పణ ఇచ్చినా అవి వాళ్ళని చేరే లోపలే ఆకాశంలోనే ఆవిరైపోతాయి, ఆ నీరు వారికి అందదు. అటువంటి ఉగ్రమరణమును పొందినటువంటి వారికి జలతర్పణలు అందాలంటే, వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళాలంటే, స్వర్గలోక నివాసం చెయ్యాలంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి దేవగంగ ఉంది. ఆమె హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె. 2వ కుమార్తె పార్వతీదేవి హైమవతి. పార్వతీదేవి యొక్క పెద్ద కుమార్తె ఆకాశ గంగని భూమి మీదకి తీసుకొచ్చి, ఆ భూమి మీద ప్రవహించినటువంటి గంగని పాతాళలోకానికి తీసుకొచ్చి, పాతాళలోకంలో ప్రవహించినటువంటి గంగా ప్రవాహాన్ని పితరుల యొక్క భస్మరాశుల ముంచి విడితే వాళ్ళకి జలతర్పణ జరిగి వాళ్లకు ఉన్నటువంటి పాపములు శమించి వాళ్ళు స్వర్గలోకవాసాన్ని పొందుతారు. కాబట్టి ఇక్కడ నీటితో నువ్వు తర్పణ చేయకూడదు. కాబట్టి నువ్వు తొందరగా గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో, యజ్ఞం పూర్తి చేయడం జరుగుతుంది. తరువాత ఊర్ధ్వలోకాలలో ఉన్న గంగని తీసుకురావడానికి ప్రయత్నం చేద్దువు గాని అన్నాడు. ఆ మాట వినగానే సుపర్ణ వచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ తరితం భయమాదాయ పునరాయాన్ మహాయశాహ. గొప్ప కీర్తివంతుడు. దేని చేత?
ఒక మనుష్యుడిగా ఏది ముందు చెయ్యాలో అది తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని సగర చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. యజ్ఞం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బ్రతికి ఉన్నంత కాలం ఒక్క విషయం మీదే బాధపడ్డాడు. ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురాలేకపోయాడు. అయిపోయింది. సగర చక్రవర్తి శరీరాన్ని విడిచిపెట్టేశాడు. సగర చక్రవర్తి తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు రాజైనప్పటికీ ఆయన తన జీవిత కాలం అంతా కూడా కొన్ని వేల సంవత్సరములు త్రేతాయుగం యొక్క ఆయుర్దాయాన్ని అనుభవించి రాజ్య పరిపాలన చేసినప్పటికీ అయ్యో నా పితరులకు ఊర్ధ్వలోకవాసం కలగలేదు, జలతర్పణలు పొందలేకపోయారు, వాళ్ళకి తద్దినం పెట్టలేకపోయానని ఎంతో బాధపడి ఆకాశగంగని భూమి మీదకి ఎలా తీసుకురావాలో తెలియక ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. అంశుమంతుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత దిలీపుడు రాజయ్యాడు. దిలీపుడు పరిపాలన చేసినంత కాలం ఎలా నా వంశంలో నా పూర్వీకులు నా పితరులు కొంతమంది భస్మరాశులై ఉండిపోయారు, వాళ్ళకి జలతర్పణ జరగలేదు, ఎలా ఆకాశగంగని తీసుకురావడం, ఆయన జీవితకాలము పరితపించి శరీరాన్ని వదిలేశాడు. దిలీపుడి తర్వాత భగీరథుడు రాజయ్యాడు. అంటే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళు అంతమంది అయిపోతున్నా ఆ భస్మరాసులుగా పడిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోయినా మనం ఏం చేస్తాంలే, ఎప్పుడో ముత్తాతల ముందు వాళ్ళు, ఇక మనం ఏం చేస్తాం దాని గురించి అని చెప్పి మరిచిపోలేదు. వాళ్ళని ఉద్ధరించాలి, వాళ్ళకి జలతర్పణ చెయ్యాలి, వాళ్ళ కోసం ఆకాశగంగని తీసుకురావాలి. మీరు ఒక్కటి ఆలోచించండి. భగీరథుడు రాజైన తరువాత పరమ సంతోషంగా అంతఃపురంలో కూర్చుని రాజభోగాలన్నీ అనుభవిస్తూ సంతోషంగా జీవితాన్ని గడపచ్చు. ఆకాశగంగని భూమి మీదకి తీసుకురావడం అంటే అంత తేలిక మార్గమా? భగీరథుడు చేసినటువంటి ప్రయత్నం వింటే అయ్య బాబోయ్ అంటారు. అందుకే రామాయణంలోంచి సామెతలన్నీ వచ్చాయి. భగీరథ ప్రయత్నం చేశాడు రా అంటారు. వెళ్ళి మహానుభావుడు ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. 1000 సంవత్సరములు ఘోరమైన తపస్సు చేశాడు. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకి ఎత్తి నించోపెట్టాలి. అంత తేలిక కాదు. ఒక్క 10 నిమిషాలు నించోపెట్టేటప్పటికీ గూడలు జారిపోతాయి. 1 నెల పాటు అలాగే చేతులెత్తి ఉంచేవాడు. పంచతప, 4 పక్కల అగ్నిహోత్రాన్ని ఉంచుకునేవాడు. కళ్ళు 2 తెరిచి సూర్యుణ్ణి అలాగే చూస్తూ ఉండేవాడు. 5 అగ్నిహోత్రముల మధ్య ఉన్నట్లు. 5 అగ్నిహోత్రముల మధ్య ఉండి చేతులు పైకెత్తి నిలబడి మనసుని మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి యందే ఉంచి ఇంత క్లేశం శరీరానికి కలుగుతున్న ఘోరమైన తపస్సులో 1000 సంవత్సరములు నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి మాత్రమే అన్నం తిన్నాడు. ఎందుకని? శరీరం అన్నం తినకుండా తపస్సులో పడగొట్టేశారనుకోండి, ఆ శరీరము నదీ రూపాన్ని పొంది ప్రవహించి వెళ్ళిపోతుంది తప్ప ఆ శరీరం ఏది అనుకుందో అది సాధించడం కుదరదు. మహాభారతంలో భీష్మాచార్యుల వారిని సంహరించడం కోసం, వారి మరణానికి కారణం అవ్వాలని అంబ తపస్సు చేసింది. తపస్సు చేసి తొందరగా సిద్ధి పొందాలని అన్నం తినడం కూడా మానేసింది. మానేస్తే గంగా నది చెప్తుంది అలా అయితే నదివైపోతావని. అన్నం తినకుండా తపస్సు చేసినందుకు సగం శరీరం నదైపోయింది. అయినా సరే తపస్సు చేసి ఆఖరికి శివసాక్షాత్కారాన్ని పొంది భీష్ముని యొక్క మరణములకు కారణమై శిఖండి అయి పుట్టింది. అందుకని ఆహారాన్ని ఏదో ఒక కాలపరిమితిలో తినాలి. మాసాహారో జితేంద్రియ, నెలకి ఒక్కసారే అన్నం తింటూ ఇంద్రియములను జయించిన వాడై 1000 ఏళ్లు తపస్సు చేశాడు. ఎవరి కోసం? బాగా ఆలోచించండి. తన కోసం కాదు. ఎక్కడో తనకి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు పడిపోతే, భస్మరాసులైపోతే, అయ్యయ్యో వాళ్ళకి జలతర్పణ జరగలేదు, వాళ్ళకి జలతర్పణ జరగాలి, లేనినాడు నేను ఆ వంశంలో పుట్టి ప్రయోజనం ఏమిటి? తన ముందు పుట్టినటువంటి వాళ్ళకి ఉత్తర క్రియలు చేయడంలో అంతటి శ్రద్ధ పట్టారు ఇక్ష్వాకు వంశంలోని వాళ్ళు. అంత ఘోరమైన తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తర్వాత హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. అయి ఏం కావాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ చక్రవర్తులు సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. నా వంశంలో విచ్ఛిన్నం కాకుండా ఎప్పుడూ సంతానం కలిగేటట్టుగా అనుగ్రహించమని అడిగాడు. తప్పకుండా నీ వంశం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగుతుంది, పుత్ర సంతానాన్ని పొందుతారు, బెంగ పెట్టుకోవద్దన్నాడు.
రెండో వరం ఏం కావాలని అడిగాడు. నాకు ముందు పుట్టినటువంటి వాళ్ళు పితరులు భస్మరాశులై పడిపోయి ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి జలముల చేత వాళ్ళకి తర్పణ చేయడం కుదరదు. ఆకాశగంగని పాతాళలోకానికి తీసుకెళ్ళాలి. పాతాళలోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. అందుకని ఆకాశగంగని భూమి మీదకి విడిచిపెట్టమని అడిగాడు. అంటే నది ఎటు ప్రవహించాలి, నదీ ప్రవాహాన్ని ఆపాలా ఆపకూడదా ఇవి మన నిర్ణయాలు కావు. నదీ ప్రవాహం ఎలా వెళ్లాలో నిర్ణయం చేసింది బ్రహ్మగారు. బ్రహ్మగారు చేసిన నిర్ణయానికి అనుగుణంగా నదీ నదములు ప్రవహిస్తాయి. నదులు తూర్పు దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలిస్తే నదములు పశ్చిమ దిక్కుగా ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. రెండిటికీ పతి సముద్రుడే. అటువంటి గంగ ఆకాశం నుంచి భూమి మీదకి రావాలంటే మీ అనుగ్రహం ఉండాలి, మీ అనుమతి ఉండాలి, లేకపోతే భూమి మీదకి రాదు గంగ. అందుకు నేను గంగ గురించి తపస్సు చేయలేదు, మీ గురించి తపస్సు చేశాను. ఎంత ధర్మమో చూడండి. ఒక నదీ ప్రవాహం జోలికి వెళ్ళాలి అంటే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుమతి లేకుండా అలా వెళ్ళడం సాధ్యం కాదు. ఏదో చిన్న చిన్న మార్పులకైతే ఏమో కానీ ఏకంగా ఆకాశంలోంచి గంగ భూమి మీద పడాలంటే అనుగ్రహించవలసినటువంటి వాడు కేవలము బ్రహ్మగారు. అందుకే నీ గురించి తపస్సు చేశాను. మహానుభావ అనుగ్రహించు, నా పితృదేవతలు తరించాలని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయుతం వీరనాన్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ వడులతో సుడులతో భూమి మీద పడితే ఈ భూమి తట్టుకోలేదు. అందుకే భూమి మీద గంగ పడడానికి మధ్యలో ఒకరు పట్టుకోవాలి, పట్టుకుని భూమి మీద కొదలాలి. అలా గంగని పట్టగలిగిన వాడు నాకు పరమశివుడి తప్ప వీరొకడు కనపట్టలేదు. వీరనాన్యం పశ్యామి శూలినః. ఆ పరమశివుణ్ణి నేను ఆదేశించలేను. శివా నువ్వు గంగని పట్టు అని నేను అనలేను. ఆయన అధికుడు, పరమోత్కృష్టుడు. అందుకని శివుడి గురించి తపస్సు చేయి. శివుడు అంగీకరించి వచ్చి నిలబడితే అప్పుడు ఆకాశగంగని భూమి మీద పడడానికి నేను అనుమతిస్తాను. మధ్యలో శివుడు పట్టుకుంటాడు. అది భగీరథ ప్రయత్నం అంటే. ఎవరి కోసం? అస్తమానం మళ్ళీ వెనక్కొచ్చి చూడాలి. తన పితరుల కోసం, తన పూర్వీకులు తరించడం కోసం. శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళకి తద్దినం పెట్టడం అన్నదాన్ని వాళ్ళు తరించడానికి ఉన్నవాళ్ళు వారసులు పితృకార్యం చెయ్యడానికి ఎంత ప్రాధాన్యత ఉందో. రామా నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు రామచంద్రమూర్తితో. పితృదేవతానుగ్రహం ఎంత అవసరమో, పితృకార్యం చేసి తీరడం ఎంత అవసరమో నేర్పుతున్నాడు. భగీరథుడు మళ్ళీ గోకర్ణం వెళ్ళి పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేసిన తరువాత పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజ సుతామహం. నీకోసం నీ యందు ప్రీతి చెందాను కాబట్టి, నీకున్నటువంటి ధర్మనిష్ట చేత ప్రీతి చెందాను. నీకు వంశంలో ఎప్పుడో పుట్టినటువంటి పూర్వీకులు తరించాలని ఆకాశగంగని తేవాలని ప్రయత్నిస్తున్నావు. నీ యొక్క పూర్వీకులు తరించడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం చేత ప్రీతస్తేహం నరశ్రేష్ఠ, నరుల యందు శ్రేష్ఠుడైన వాడా, ఒక మనుష్యుడు ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతున్నవాడా, నీ కొరకు గంగని పడతాను పద అని హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి బిందు సరోవర ప్రాంతంలో రెండు చేతులు నడుము మీద వేసుకుని ఆ జటాజూటాన్ని విప్పి నిలబడ్డాడు. ఆకాశగంగని విడిచిపెట్టమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మగారు గంగని భూమి మీదకి వెళ్లే ముందు శివుడికి తగిలి, శివుడి మించి భూమి మీద పడి, భూమి మించి పాతాళలోకానికి వెళ్ళమన్నారు. పాపం భూమి మించి పాతాళలోకానికి ఏ మార్గం గుండా వెళ్లి తన పూర్వీకులు భస్మరాసులై పడిపోయి ఉన్నారో ఆ భస్మరాసులను చూపించి వాళ్ళ మించి ప్రవహింప చెయ్యడానికి భగీరథుడు సిద్ధంగా ఉన్నాడు రథమెక్కి. పైనుంచి పడుతున్నటువంటి గంగ అహంకరించి, ఏమిటో ఈ పరమశివుడిలా నిలబడ్డాడు, తెలియదు పిచ్చివాడికి నా శక్తి, ఈడ్చేస్తాను కింద పడ్డప్పుడు. ఏమిటో అనుకుంటున్నాడు పట్టగలనని. ఇక్కడ నిలబడడం కాదు, మళ్ళీ మునిగి తేలేటప్పటికే పాతాళలోకంలో ఉంటాడు. అంత వేగంగా లాగేస్తాను, నా ప్రవాహ వేగం అంటే ఏమిటో చూస్తాడని అహంకారంతో పడుతోంది. చూశాడు పరమేశ్వరుడు. ఆయనకి తెలియదు ఎవరి మనసులో ఏదుందో. పెద్ద జటాజూటాన్ని విప్పాడు. సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేవే జటా మండల మోహిత. అలా గంగ పడుతూనే ఉంది.
కొన్ని సంవత్సరములు అయిపోయింది. ఆ జటాజూటంలో తిరుగుతూనే ఉంది. నీటి చుక్క పరమేశ్వరుని యొక్క జటాజూటంలోంచి కిందకి పడలేదు. ఏదో బిందెలో నీళ్లు తిరిగినట్టుగా తిరుగుతోంది ఆ జటాజూటంలో. చూశాడు భగీరథుడు, ఎంతకాలమో అయిపోయింది, ఇప్పటికి చుక్క నీళ్లు పడలేదు. ఓహో, గంగ అహంకరించింది, పరమశివుడు కట్టేశాడు. నా పితరుల అనుగ్రహం, వాళ్ళు ఉత్తీర్ణులవ్వడం ఎలా జరుగుతుంది? మళ్ళీ పరిగెత్తుకుంటూ పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ ఆయన గురించి తపస్సు చేసి, మహానుభావ, గంగ అహంకరించడమూ బాగుంది, మీరు కట్టేయడమూ బాగుంది, నా పూర్వీకులు తరించడం ఎలా, కాబట్టి గంగని విడిచిపెట్టండి అని మళ్ళీ ప్రార్థన చేశాడు. నువ్వు చేసిన ప్రార్థనకి గంగని విడిచిపెడుతున్నానని జటాజూటంలోంచి ఒకేసారి విడిచిపెట్టేశాడు ప్రవాహాన్ని. విడిచిపెట్టేస్తే 3 ప్రవాహాలు తూర్పు దిక్కుగా 3 నదులుగా ప్రవహించాయి. ఆ తూర్పు దిక్కుకి ప్రవహించినటువంటి నదులకే ఇప్పటికీ కూడా మనం వాటిని ఆ 3 పేర్లతో లాదిని, పావని, నళిని అని పిలుస్తారు. పశ్చిమ దిక్కుకి 3 ప్రవాహాలు, 3 నదులు వెళ్ళాయి. అవే సుచక్షువు, సీత, సింధువు అనబడేటటువంటి 3 నదులు పశ్చిమ దిక్కుకు వెళ్ళాయి. 7వ నదీ ప్రవాహం భగీరథుడి వెనకాతల బయలుదేరింది. భగీరథుడు పాతాళలోకంలో ఉన్నటువంటి తన పూర్వీకుల యొక్క భస్మరాసులు ఎక్కడున్నాయో చూపిస్తే వాటి నుంచి ప్రవహించడం కోసం బయలుదేరింది. యథా భగీరథో రాజా తతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని అని ఎటుగా ఆ అంశుమంతుని యొక్క రథం భగీరథుని యొక్క రథం వెడుతోందో అటుగా ఆ గంగ యొక్క ప్రవాహం కూడా వెడుతోంది. ఆ వెడుతూ ఉండగా ఒక చమత్కారం జరిగింది. అక్కడ జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నారు, యజ్ఞం చేసుకుంటున్నారు. ఆ యజ్ఞవాటాన్నంతటినీ కూడా గంగ ప్రవాహం ముంచెత్తేసి, ఈ గంగావతరణం జరిగినప్పుడు విచిత్రం ఏమిటంటే పైనుంచి తెల్లగా మెరిసిపోతూ మొసళ్ళు, పావులు, కప్పలు, చేపలు, ఎండ్రకాయలు ఇవన్నీ పడిపోతున్నాయి. ఆకాశంలో ఉన్నటువంటి యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు వీళ్ళందరూ అబ్బా అద్భుతం ఆకాశగంగా పడుతోందని వచ్చి వాళ్ళందరూ కూడా పరమశివుడి యొక్క శరీరానికి తాకి గంగ వస్తోంది. భవాంగపతితంతో ఎం పవిత్రమితి పస్పృశు, ఆయన శరీరానికి తాకింది కాబట్టి గంగ సర్వపాపములను పోగొట్టగలిగిన శక్తిని పొందింది. ఇందులో తలపెట్టడం కుదరదు, ఇంత పెద్ద ప్రవాహం, కాబట్టి మేము ఈ నీళ్లని చల్లుకుంటామని నీళ్లు చల్లుకుంటున్నారు. అనేకమైనటువంటి పాపాలు చేసి ఊర్ధ్వలోకాల్లోంచి కింద పడిపోయిన వాళ్ళు ఆ గంగా జలాలు పరమశివుడికి తగిలి ప్రవహిస్తున్నవి తల మీద ప్రోక్షించుకున్నంత మాత్రం చేత తమ పాపరాశులను పోగొట్టుకున్న వారై దివ్య శరీరాలతో దేవలోకాలకు వెళ్ళిపోతున్నారు. దేవలోకాలలో ఉన్న వాళ్ళందరూ అపూర్వం ఈ గంగావతరణం, ఈ గంగా ప్రవాహాన్ని చూడాలి మనమని చెప్పి భగీరథుడి వెనక వెళ్ళిపోతున్నటువంటి ప్రవాహానికి 2 ఒట్ల మీద కూడా రథాలతోటి అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరాలు మోగిస్తూ గంగవంక చూస్తూ సంతోషంతో పరుగులు తీస్తున్నారు. గంగ పరుగు 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 పరుగున ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడి రథం వెళ్ళిపోతోంది. భగీరథుడు పరమపరవశంతో ఉన్నాడు. అమ్మయ్య, ఇంతకాలానికి నా పూర్వీకులు తరించేటటువంటి అవకాశం కలిగిందని రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్సల్పుచు జంగలించుత నభోభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అని ఆ గంగ ప్రవాహం విడిపోతుంటే జహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటాన్ని ముంచెత్తి తన ప్రవాహంలో కొట్టుకుపోయేటట్టుగా తీసుకుపోయింది. జహ్ను మహర్షికి ఆగ్రహం వచ్చి తన తపశ్శక్తితో ఒక్కసారి ఆ గంగా ప్రవాహాన్నంతటినీ కూడా ఆయన తాగేశాడు. ఇప్పటి వరకు హిమవత్ పర్వతం దగ్గర నుంచి వస్తున్నటువంటి ఉద్ధృతమైనటువంటి నదీ ప్రవాహం అకస్మాత్తుగా అంతర్ధానం అయిపోయింది. ఆశ్చర్యపోయారు దేవతలు మొదలైన వాళ్ళందరూ. భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. ఇంత కష్టపడి తీసుకొచ్చినటువంటి భాగీరథి పాయ ఆ గంగ అదృశ్యమైపోయింది. ఏమైపోయిందని అడిగాడు. జహ్ను మహర్షి తాగేశాడన్నాడు. మళ్ళీ వెళ్ళి జహ్ను మహర్షి పాదాల మీద పడ్డాడు. అయ్యా, ఎంతో కష్టపడి నా పూర్వీకుల్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చాను, దయచేసి ఆ ప్రవాహాన్ని విడిచిపెట్టండి అన్నాడు. తన యొక్క చెవులలోంచి జహ్ను మహర్షి విడిచిపెట్టారు. తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామ పునర్గంగా భగీరథ రథానుగా. ఆ
జిహ్ను మహర్షి యొక్క చెవులలోంచి వచ్చింది కాబట్టి ఆ ప్రవాహానికి జాహ్నవి అని పేరు వచ్చింది. మళ్ళీ భగీరథుని యొక్క రథం వెనకాతల ప్రవాహం వెళ్ళిపోయింది. ఆఖరికి భగీరథుని యొక్క రథం పాతాళ లోకంలో సగరుల యొక్క భస్మ రాసులున్న చోటికి వెళ్ళింది. ఈ గంగా ప్రవాహం కూడా ఆ సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించింది. వెంటనే చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి ఆ పాతాళలోకం దగ్గరికి వచ్చి, ఎంత గొప్ప ప్రయత్నం చేశావురా నాయన, నీ పూర్వీకులు ఎవరూ చెయ్యలేకపోయారు. కేవలం నీ పూర్వీకుల్ని ఉద్ధరించడం కోసం గంగా ప్రవాహాన్ని త్రిపథగగా ప్రయాణింపచేశావు. ఆకాశంలో ప్రవహించేటటువంటి గంగా మందాకిని అనేటటువంటి పేరుతో ప్రవహిస్తుంది. భూలోకంలో ప్రవహించేటటువంటి గంగా ఇక్కడ ఉండేటటువంటి గంగా గంగానది అన్న పేరుతో, పాతాళలోకంలో ఉండేటటువంటి గంగా భోగవతి అన్న పేరుతో ప్రవహిస్తోంది. త్రిపథగయై భాగీరథి, భోగవతి, మందాకిని అన్న పేర్లతో ప్రవహించేటట్లుగా చేసి 3 లోకములలోకి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి నీ పూర్వీకుల్ని ఉద్ధరించావు. 7 పాయలుగా గంగ ప్రవహించేటట్టు చేశావు. కాబట్టి ఈ వచ్చినటువంటి పాయకి భాగీరథి అని నీ పేరే ఉంచుతున్నాను, నీ పేరు మీద ఈ నది ప్రవహిస్తుంది అని అసలు వాల్మీకి మహర్షికి ఎక్కడా కూడా ఫలశ్రుతి చెప్పే అలవాటు లేదు రామాయణంలో. అటువంటిది గంగావతరణం అనేటటువంటిది ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా ఆయుర్దాయము, కీర్తి, తేజస్సు కలుగుతాయని అనుగ్రహించారు. అటువంటి గంగని అంత కష్టపడి భగీరథుడు తీసుకొచ్చాడు అంటే ఎవరి కోసం తీసుకొచ్చాడు? తన యొక్క పూర్వీకులను తరింప చేయడానికి గంగా ప్రవాహాన్ని తీసుకొచ్చి జలతర్పణ చేసి ఆ 60,000 మంది తరించేటట్టుగా చేశాడు. అంటే శ్రీరామాయణంలో ప్రథమ ధర్మంగా మనుష్యుడిగా పుట్టినటువంటి వాడు జ్ఞాపకం పెట్టుకోవలసింది ఏది అంటే పితృరుణంతో పుడతాడు. నేను పెళ్లి చేసుకోనండి, పెళ్లి చేసుకోవడం ఎందుకండి, పెళ్లి చేసుకోకుండా ఉంటే హాయిగా ఏదో భగవదారాధన చెయ్యొచ్చండి, మెట్ట వేదాంతం. నిన్ను పెళ్లి చేసుకోవడం మానేసి భగవంతుడి యొక్క అనుగ్రహం పొందమని ఏ శాస్త్రాలు చెప్పలేదు. ఆశ్రమం మారడం అంటే కట్టు మీద కట్టు వేసుకుని కట్టు జార్చుకోవాలి. అలా జార్చుకుంటేనే వైరాగ్యం కలుగుతుంది తప్ప కట్టు జారకుండా వైరాగ్యం జోలికి వెడితే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు. ఇంద్రియములు పరమ బలవత్తరమైనటువంటివి, ఎప్పుడు ఎవరిని ఎక్కడ కాటు వేస్తాయో తెలియదు. ఇంద్రియాలకి ధర్మబద్ధమైనటువంటి ఆహారం అందిస్తే అవి ఆ సుఖములను అనుభవించి ఈ సుఖములా అనేటటువంటి వైరాగ్య సుఖాన్ని పొందుతాయి. అలా పొందాలంటే బ్రహ్మచారి అనబడేటటువంటి ఆశ్రమంలో ఉండి గురువు గారి శుశ్రూష చేసి వేదాధ్యయనం చెయ్యాలి. తర్వాత ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించేటటువంటి కామాన్ని బలవంతంగా తొక్కి పెట్టడం సాధ్యం కాదు కనుక ధర్మంతో ముడివేసి కామాన్ని, ధర్మపత్నిని స్వీకరించి దాని వలన ధర్మబద్ధమైన సంతానాన్ని పొంది తనని తన తండ్రి ఎలా కన్నాడో అలా సంతానాన్ని కని తాను పితృరుణం నుంచి విముక్తుడు కావాలి. కాబట్టి తాను వివాహం చేసుకుని పితృరుణం నుంచి విముక్తుడు కావాలి తప్ప తాను నేను సంతానం కననని, తాను వివాహం చేసుకోనని అనకూడదు. అసలు మనుష్య జన్మలో ప్రథమ రుణం ఏది అంటే పితృరుణమే. ఆ పితృరుణం తీర్చుకోవాలి. వెళ్ళిపోయినటువంటి పెద్దలకి ఆయా తిథులలో చెయ్యవలసినటువంటి పితృకార్యాన్ని తప్పకుండా చెయ్యాలి. మనుష్యునికి ఉండేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం అది. అది లేని నాడు అసలు ఆ మనుష్య జన్మకి అర్థం లేదు. అటువంటి వాడితో మీరు ఏమైనా అనుకోవచ్చుగాక, నేనైతే ఏమంటానంటే అటువంటి వాడితో స్నేహం కాని, అటువంటి వాడితో బాంధవ్యం కాని, అటువంటి వాడి పట్ల గౌరవం కాని, అటువంటి వాడిని పలకరించవలసిన అవసరం కాని లేదు. వాడు ఉన్నాడంటే కారణం తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల శరీరం పడిపోయిన తిథి నాడు తద్దినం పెట్టడం చేత కాని వాడితో ఎలా గౌరవించి వాడిని నమ్మి ఎవడు స్నేహం చెయ్యాలి? తల్లిదండ్రులకే చెయ్యని వాడు లోకంలో ఎవరికి చేస్తాడు వాడు? కాబట్టి పితృకార్యం అనేటటువంటిది ఎంత అవసరమో, తల్లిదండ్రుల్ని ఎంత గౌరవించాలో బ్రతికుండగా సేవించాలి. శరీరం పడిపోయిన తరువాత పితృకార్యం వాళ్ళకి చేసి తీరాలి. ఇది వైదికమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని విశ్వామిత్రుడు గంగావతరణం ఉపాఖ్యానమునందు రామచంద్రమూర్తి యొక్క మనసులో బాగా నాటుకునేటట్టుగా చెప్పాడు.
ఇది ఉత్తరోత్తర రాముడిలో ధర్మమునందు ఎంతటి పూనిక కల్పించిందో అర్థం అవుతుంది. తద్దినం పెట్టడానికి నియమం ఉంటుంది. తద్దినం పెట్టేటప్పుడు నాకు ఏ సంభారం ఉన్నదో, నేను ఏది తింటున్నానో దాంతోనే తద్దినం పెట్టాలి. నేను రోజు చక్రకేళి అరటిపళ్ళు తింటాననుకోండి, చక్రకేళి అరటిపళ్ళు భోక్తలకు ఇవ్వాలి. నాకు అంత ఐశ్వర్యం లేదనుకోండి, నేను చాలా నిరుపేద జీవితాన్ని గడుపుతున్నాను అనుకోండి, పెద్దలకి తద్దినం పెట్టినప్పుడు కూడా నేను ఏం తింటున్నానో దానితోనే పెట్టాలి. అందుకే అయోధ్యకాండలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతే రాముణ్ణి వెతుక్కుంటూ కౌసల్య, సుమిత్ర, కైకేయి బయలుదేరుతారు. భరతుడు బయలుదేరుతాడు, శత్రుఘ్నుడు బయలుదేరుతాడు, సమస్త సైన్యం, వశిష్ఠుడు అందరూ బయలుదేరుతారు. బయలుదేరి మొట్టమొదట భరతుడు పరుగున వెళ్ళి రాముడితో చెప్తాడు, అన్నయ్య, నాన్నగారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశారన్నయ్య అంటాడు. తండ్రి మరణించాడన్న వార్త తెలియగాని ఎంతటి మహాజ్ఞాని కానివ్వండి, రాముడు ఏం సామాన్యమైన వ్యక్తి కాదు, గొప్ప జ్ఞాని. ఆయన వీరాసనం వేసుకుని జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ మనం ఒక శ్లోకం చెప్తుంటాం, వైదేహీ సహితం సురద్రుమతలే హైవే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాతయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం అని. రాముడు సభామంటపంలో పుష్పక విమానంలో ఆయన కూర్చుని ఉన్నప్పుడు వీరాసనం వేసుకుంటాడంటే ఒక కాలు మీద ఒక కాలు వేసుకుని కూర్చుని చిన్ముద్ర ఇలా పట్టి తత్వం గురించి మాట్లాడుతుంటాడు. అలా మాట్లాడుతున్నప్పుడు సభలో భరతుడు ఉంటాడు, యువరాజు, ఇతర సోదరులు ఉంటారు, ఇతరులైనటువంటి పెద్దలు ఉంటారు. వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. భరతుడితో పాటుగా అనేక మంది మునులు కూడా ఉంటారు. ఆయన దగ్గర తత్వం వింటూ ఉంటారు. అసలు ఆనవాయితీ ప్రకారం అయితే రాజు ముందు ఎవరు కూర్చోవాలి? యువరాజు కూర్చోవాలి ముందు వరుసలో. ముందు వరుసలో యువరాజు కూర్చోడు. ఎవరు కూర్చుంటారంటే హనుమ కూర్చుంటారు. ఎందుకని అంటే జ్ఞాన సముపార్జన యందు అంతటి నిష్ఠాగరిష్ఠుడైన వాడు. జ్ఞానాన్ని పొందడంలో గురువు గారు చెప్తున్నప్పుడు చెవులు దొప్పలు చేసుకుని జుర్రగలిగినటువంటి వాడు. కదలిక లేకుండా గురువు గారు చెప్తున్న మాటల్ని అంత శ్రద్ధతో వినేటటువంటి వాడు స్వామి హనుమ కనుక ఆయనని ముందు కూర్చోబెట్టుకుంటారు. అందుకే అగ్రేవాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. మహాజ్ఞాని, ఆయనకి తెలియని విషయమేం లేదు. సుందరకాండలో హనుమంటారు, యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదీ చ వేదీషు వేదాంగేషు నిష్ఠిత అంటారు రాముడి గురించి. అన్ని వేదములు చదువుకున్నటువంటి వాడు, అన్ని విషయములు కరతలామలకములు. అటువంటి రామచంద్రమూర్తి అంత జ్ఞానం ఉన్నటువంటి వాడు. తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు మరణించారన్న మాట వినగానే ఎంత శోకానికి గురి అయ్యాడు. తండ్రి మరణించాడు అన్న మాట వింటే ఆయన వయసుతో సంబంధం లేదు. తండ్రే. తండ్రి లాంటి వ్యక్తి, తల్లి లాంటి వ్యక్తి ఇక లోకంలో ఉండడు. తండ్రి ఎంత వృద్ధుడైపోనివ్వండి, తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క క్షేమం కోసం అహరహం ఆలోచిస్తూ ఉంటాడు. భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉంటాడు. సాక్షాత్ పరమేశ్వరుడు తండ్రి రూపంలో ఉంటాడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయిన వాడు అంత గొప్పగా తన సుఖం గురించి ఆలోచించేవాడు, తన సుఖం గురించి కోరుకునేవాడు ఇక లేడు. అటువంటి తండ్రి వెళ్ళిపోయాడు. గుండెలు బాదుకుని రామచంద్రమూర్తి అంతటి వాడు కంటి వెంట బాష్పధారలు కారుతుండగా ఏడ్చాడు. తండ్రి శరీరం పడిపోతే, తండ్రి మరణిస్తే, పెద్దవారు అయిపోయారండి, నాన్నగారి గురించి ఏడుపు ఏమిటండి, ఈ మాట అనడానికి వీల్లేదు. ధర్మము ధర్మమే. తల్లిదండ్రుల పట్ల ఆ భక్తి ఉండవలసిందే. కౌసల్యామాత వెనక మెల్లమెల్లగా నడుస్తూ వచ్చింది. పాపం అప్పటికే కడుపున పుట్టిన కొడుకు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. పెద్ద కోడలు అరణ్యవాసానికి వెళ్ళిపోయింది. అవతల చూస్తే భర్త గారు దశరథ మహారాజు గారు శరీరం విడిచిపెట్టేశాడు. ఆవిడ ఏడిచినట్టుగా ఉంది. అంత నీరసపడిపోయి ఉన్న కౌసల్య రామభద్రుడు పైనున్నాడని తెలిసి ఆయన కోసం మెల్లమెల్లగా ఆ బండలు తాకుతూ ఎక్కుతోంది. ఎక్కుతూ ఉంటే ఒక చోట
తద్దినం పెట్టడం కోసమని చెప్పి పరిచినటువంటి దర్భల మీద గారపిండి ముద్దలు కనబడ్డాయి. ఆ గారపిండి ముద్దలు చూసి ఎంత ఏడ్చిందో కౌసల్య. ఈ దర్భలు తద్దినం కోసమే పితృదేవతలకి అందించడం కోసం, పిడచలు పెట్టడం కోసం పరచబడ్డాయి. వీటి యొక్క కొసలు ఉన్న దిక్కు చూస్తే తెలుస్తోంది వీటి మీద గారపిండి ముద్ద ఉంది. అంటే తాను ఏది తింటున్నాడో దాంతోటే తద్దినం పెట్టాలి. ఇవాళ నా కొడుకు రాముడు గారపిండి ముద్ద పెట్టాడంటే తినడానికి కడుపు నిండా భోజనం కూడా లేదనమాట. ధర్మానికి కట్టుబడి గారపిండి పర్ణశాలలో ఉంచుకొని అందులో నీళ్లు కలుపుకొని గారపిండి ముద్ద తింటున్నాడనమాట. ఆ గారపిండి ముద్దతోటే తద్దినం పెట్టాడని ఆవిడ ఎంత ఏడుస్తుందో. తద్దినం పెట్టడం అంటే నా దగ్గర ఇది లేదు, నా దగ్గర ఇది లేదు అన్న మాటతో సంబంధం లేదు. శ్రాద్ధము అంటేనే శ్రద్ధతో పెట్టవలసినది. అయ్యో నా తండ్రి, నా తల్లి శరీరం విడిచిపెట్టేశారు, ఏడాదికొక్క తిథి వాళ్ళని స్మరించి వాళ్ళు నిన్ను ప్రేమతో పెంచినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకుని నీకు ఏది ఉందో దానితో తద్దినం పెట్టాలి. ఈ పరమ ధర్మం రామచంద్రమూర్తి యొక్క మనసులో నాటుకునేటట్టుగా పితృకార్యం చెయ్యడం, ఆ వంశంలో ఉన్నటువంటి పెద్దల పట్ల గౌరవాన్ని ప్రకటించడం ఎంత అవసరమో మనకి రామాయణం సూచిస్తుంది. అందుకే అమావాస్య తిథి వచ్చింది అంటే అది పితృ సంబంధమైనటువంటి తిథి. ఆ అమావాస్య తిథి మధ్యాహ్న వేళ యందు పితృదేవతలందరూ కూడా కొడుకు ఇంటికి జలతర్పణ కోసం వస్తారు. కాసిని నీళ్లు విడిచిపెడతాడేమోనని. కనీసం అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి జల తర్పణ చేయకపోతే పీడబోయేది. కనీసం 2 చేతులు ఖాళీ చేతులు 3 మార్లు ఇలా ఊపాలి ఇంట్లో నిలబడి. అంటే నాన్నగారు ఏమనుకోకండి, ఇవాళ నేను మీకేమీ ఇవ్వట్లేదు, కారణం ఏమంటే నేను చాలా హడావిడిగా ఉన్నాను అని 3 మాటలు రిక్తహస్తములను గాలిలో ఊపితే వాళ్ళు సంతోషంగా తిరిగి వెళ్ళిపోతారు. పితృదేవతల పట్ల అంత భక్తితో ప్రేమతో ఉండాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీరామాయణం వేదోపబృంహణం. రామచంద్రమూర్తి గాని ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వాళ్ళు కానీ పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో ప్రవర్తించారో, మనుష్యుడిగా పుట్టినవాడు పితృకార్యం చేయడంలో ఎంత పూనికతో చెయ్యాలో మనకి శ్రీరామాయణం నిరూపణం చేస్తుంది. అడుగడుగునా ధర్మమే. రామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఒక చోట రాశీభూతమైతే రాముడు అని పేరు పెట్టుకుంది. అటువంటి రాశీభూతమైన ధర్మంగా మార్చినటువంటి ఘనత వశిష్ఠ విశ్వామిత్రులకే దక్కుతుంది తప్ప రాముడు జన్మతః ధర్మమూర్తి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు అది నరుడి కథగా ఇతర నరులకు ఏ విధంగా ఆదర్శప్రాయం, వాళ్ళ అందులోంచి సందేశాన్ని ఎలా స్వీకరించాలి అన్న విషయంలో తడబాటు ఏర్పడుతుంది. అందుకే రామచంద్రమూర్తిని తీసుకుని విశ్వామిత్రుడు మిథిలా నగరానికి వెడతాడు. అసలు బయలుదేరింది మిథిలా నగరంలో జనక మహర్షి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడడానికి అని బయలుదేరారు. యజ్ఞం చూడడానికి విశ్వామిత్రుడు బయలుదేరుతున్నాడు. మరి రాముడు ఎందుకు విశ్వామిత్రుడు వెంట బయలుదేరాడు? విశ్వామిత్రుడితో ఉన్న మహర్షులు యజ్ఞం చూడడానికి, జనకుడిని ఆశీర్వచనం చేయడానికి వెడుతున్నారంటే దానికి అందం ఉంది. ఎందుకంటే ఒక యజ్ఞం చేసేటప్పుడు మహర్షులందరికీ ఆహ్వానాలు అందుతాయి. అయ్యా మీరు ఒక్కసారి వచ్చి మీ పాదస్పర్శతో ఈ ప్రాంగణాన్ని పునీతం చెయ్యండి అని అడుగుతారు. శిష్య ప్రశిష్యులతో వెడతారు. రాముడు ఎందుకు బయలుదేరాడు? రాముడు బయలుదేరడం వెనక ఒక రహస్యం ఉంది. 1,00,000 గ్రంథములు చదివి నేర్చుకునే దానికన్నా గురువు గారి వెంట వెళ్ళి గురువు గారు చెప్పింది విని గురువు గారు ఎలా ప్రవర్తించారో అలా ప్రవర్తించడం నేర్చుకోవడం చాలా తేలిక. అందుకే ధర్మానుష్ఠానాన్ని గురువు గారి వెంట వెళ్ళి నేర్చుకోవచ్చు. గురువు గారు చెప్పిన మాటలు వినడం కన్నా కొత్తగా చదవడానికి నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అందుకే గురువు వెంట వెళ్ళిపోయాడంటే దదౌ కుశికపుత్రాయాస ప్రీతేనంతరాత్మన, దశరథుడు ఎలా ఇచ్చేశాడో అలా గురువు గారి వెంట వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయి జనక మహారాజు గారి యొక్క యజ్ఞవాటాన్ని చేరుకున్నారు. విశ్వామిత్రుడికి తెలిసి ఎందుకు తీసుకొచ్చాడో రాముణ్ణి శ్రీరాముణ్ణి చెయ్యాలి, సీతా కళ్యాణం జరగాలి. సీతా కళ్యాణం ఎందుకు జరగాలి? ఆ అవతారంలో సీతమ్మ వచ్చి రాముడి పక్కన కూర్చుంటే తప్ప అసలు రావణ సంహారం అవ్వదు, అవతార ప్రయోజనం పూర్తవదు. నరుడు కాబట్టి రాముడు ఏమీ తెలియని వాడి కిందే ఉంటాడు. తాను రావణ సంహారం కోసం పుట్టానని, రావణాసురుణ్ణి తాను సంహరించాలని అలా ఏవో తనకు ఊహలున్నట్టుగా రాముడు ఎక్కడా కనపడడు.
అక్కడ సీతమ్మ అయోనిజగా జన్మించింది. ఆవిడ అయోనిజగా జన్మించినటువంటి సీతమ్మకి భర్తని ఎవరిని తీసుకురావాలి? ఈ తడబాటు జనక మహారాజు గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఆయనకి ఎవరిని తీసుకొచ్చి ఆమెకి భర్తగా చెయ్యాలో అవకాశం ఏర్పడక వీర్యశుల్క అని ప్రకటించాడు. మా ఇంట్లో శివధనస్సు ఉంది, ఆ శివధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి చేస్తాను. శివధనస్సు అంటే భగవంతుని యొక్క ధనస్సు. భగవంతుని యొక్క ధనస్సును ఎవరు ఎక్కువ పెడతారు? భగవంతుడే ఎక్కువ పెడతాడు. ధనస్సుని వింటినారి కట్టడం, సంధించడం, ఆ దాంట్లో బాణాన్ని సంధించడం, ఆ వింటినారి కట్టడం, ధనస్సుని ఎక్కువ పెట్టడం అన్న మాటలకు అర్థం ఏమిటంటే మాయని వహించడం, మాయని భరించడం, మాయని నియమించడం. మాయాస్వరూపమే అమ్మవారు. అందుకే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఓ మాట అంటారు. అమ్మవారి గురించి చెప్తూ అమ్మవారి యొక్క స్వరూపమేమి అంటే ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది అని పరబ్రహ్మ మహిషి అంటారు. పరబ్రహ్మ మహిషిగా ఆమె మాయాస్వరూపంతో ఉంటుంది. మాయా అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ అన్నది తెలియకుండా క్రీడింప చేస్తూ ఉంటుంది మూడు పురముల యందు. అటువంటి తల్లి అయోనిజగా వచ్చింది. ఇప్పుడు సీతమ్మ భర్త ఎవరు? ఎవ్వరికీ తెలియదు, ఒక్క విశ్వామిత్రుడికే తెలుసు. రాముడే సీతమ్మ భర్త, ఆయనే పరబ్రహ్మము, రామ పరబ్రహ్మం. కానీ నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలపాలి. తాను పైకి ఆ మాట చెప్పచ్చా? చెప్పడు. ఎందుకు చెప్పడు? రాముడు నరుడిగా వచ్చాడు. నరుడిగా వచ్చిన రాముడికి పెళ్లి చేయడం ఎవరి కర్తవ్యం? దశరథ మహారాజు గారి కర్తవ్యం. తన కడుపున పుట్టినటువంటి కొడుక్కి పెళ్లి చేసి ఎవరు కోడలుగా రావాలి అన్నది నిర్ణయం చేయవలసిన వాడు తండ్రి తప్ప, తండ్రి చెయ్యవలసిన నిర్ణయాన్ని ఎవ్వరూ చెయ్యకూడదు. ఎవరైనా చెయ్యాలి అంటే ఆ విషయం తండ్రితో చెప్పాలి. అయ్యా మీరు ఆమెను కోడలుగా స్వీకరించచ్చని చెప్పాలి తప్ప ఆయన చెప్పులు వాళ్ళు వేసుకుని తండ్రి చెయ్యవలసిన పని వాళ్ళు చెయ్యడానికి అధికారం ఎవ్వరికీ ఉండదు. ఒక్క తండ్రికి మాత్రమే కోడల్ని కానీ అల్లుణ్ణి కానీ నిర్ణయించేటటువంటి అధికారం. అది లేని నాడు ఆ ఇంట ఆ తండ్రికి ఉన్నటువంటి గౌరవము భంగమైపోయినట్టే. అందుకే తాను నిర్ణయం చేసి ఎంత గురుస్థానంలో ఉన్నా రామానికి సీతమ్మనిచ్చి వివాహం చేస్తాను, అక్కడ శివధనస్సును నువ్వు ఎక్కువ పెడదువు కానివి, నేను ఆశీర్వచనం చేస్తాను, తప్పకుండా నువ్వు శివధనస్సు ఎక్కువ పెట్టగలవు అనడు. అలా అన్నాడు అనుకోండి, రాముడు ఒక్క మాట అంటాడు, ఆ పని మా నాన్నగారు చెయ్యాలేమో అంటాడు. అంటే ఇంత గురుస్థానంలో ఉన్నవాడు ఎంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. మహితాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు రాముడికి అంత ధర్మం నేర్పినవాడు, రాముడు ఎంత ధర్మాన్ని పాటిస్తాడో తెలిసున్నవాడు, తాను ధర్మం తప్పి ఎవరు రాముడి పక్కకి ఇల్లాలుగా రావాలో ఎందుకు నిర్ణయం చేస్తాడు? చెయ్యడు. అందుకే గొప్ప చమత్కారం చేశాడు. జనక మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు రామలక్ష్మణుల్ని. తీసుకెళ్ళి వీళ్ళు క్షత్రియులు, దశరథ మహారాజు గారి పిల్లలు, లేక లేక పుట్టారు, పేరు రామలక్ష్మణులు. నీ దగ్గర ధనస్సు ఉంది కదూ, శివధనస్సు, వీళ్ళు క్షత్రియులు కదూ, ధనస్సులు అటువంటివి చూడటం అంటే వీళ్ళకి మురిపంగా ఉంటుంది. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ. ఆ శివధనస్సుని తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళిద్దరూ చూస్తారు. చూసి యథేష్టం ప్రతియాస్యత, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఏది ఒక్కసారి ధనస్సు తెప్పించి చూస్తాడు అన్నారు తప్ప శివధనస్సుని ఎక్కువ పెడతాడని కాని, ఆయన ఎక్కువ పెట్టగలడని కాని, ఆయనే సీతమ్మకి భర్త అని కాని విశ్వామిత్రుడు ఎక్కడా చెప్పడు. అది విశ్వామిత్రుడి ధర్మం. ధర్మాన్ని నిలబెట్టడం అంటే అంత గౌరవం, అంత జాగ్రత్తగానూ ప్రవర్తించాలి. గురువుగా విశ్వామిత్రుడు ఎంత ధర్మ పరిపాలన చేస్తాడో చూడండి. అందుకే మహర్షి 1కి 4 మాటలు విశ్వామిత్రుడి పక్కన ధర్మాత్మ 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 అంటుంటారు. ఎందుకని? ఆయన గురుస్థానంలో కూర్చున్నప్పుడు అంత గొప్పగా ముందు ధర్మానుష్ఠానాన్ని చేసి శిష్యుడికి ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు. సరే, ఎప్పుడైతే శివధనస్సు చూపించమన్నాడో జనక మహారాజు గారు వెంటనే శివధనస్సు చూపించలేదు. ఆయన అన్నాడు, ఈ శివధనస్సుకి నా కూతురుకి ఒక సంబంధం. నా కూతురు అంటున్నానని నా కడుపున పుట్టిన పిల్ల అనుకుంటున్నావేమో, కాదు. అథమే కృషత క్షేత్రం లంగలా గుద్దితామయా క్షేత్రం శోధయత లబ్ధ్వా నామ్నాసీతి విశ్రుత. నేను ఒకప్పుడు యజ్ఞం చెయ్యడం కోసమని భూమిని దున్నుతున్నాను. భూమిని దున్నుతున్నప్పుడు ఈ భూమి నుండి ఆమె పైకి లేచిందిలాగా. ఏదో పద్మావతీదేవి లభించినట్టుగా మంజూషయందు దొరకలేదు సీతమ్మ.
సీతమ్మ భూమిలోంచి పైకి లేచింది అని చెప్పారు వాల్మీకి మహర్షి. ఉద్ధిత అని చెప్పారు. ఆమె పైకి లేస్తే జనక మహారాజు గారు ఆమెని చేతులలోకి తీసుకుని నిలబడ్డాడు. ఆయనకొక అనుమానం వచ్చింది, ఈ పిల్ల భూమిలోంచి వచ్చింది, ఈ పిల్ల నా భార్య యందు జన్మించలేదు, కాబట్టి ఇప్పుడు ఈమె నాకేమవుతుంది? ఈమె నాకు దొరికింది తప్ప ఈమె నా కడుపున పుట్టిన పిల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఈమెతో నాకున్న అనుబంధం ఏమి? ఏ అనుబంధంతో నేను ఈమెని పెంచాలి? ఎందుకని ఆ మాట రావాలి అంటే, ఏ అనుబంధంతో పెంచుతున్నాడో దాన్ని బట్టి ఆయన ధర్మం ఉంది. ఒక కూతురుగా పెంచాడనుకోండి, యోగ్యుడైనటువంటి అల్లుణ్ణి తేవడం ఆయన ధర్మం అవుతుంది. కాదు ఆమె పరదేవతా స్వరూపిణి అంతవరకే ఉంటుందనుకోండి, నరకాంతగా ప్రవర్తించదనుకోండి, అప్పుడు ఆ ధర్మం వేరుగా ఉంటుంది. ఆయన కూడా ఆవిడ పాదాల మీదే పడవలసి ఉంటుంది. అందుకని జనకునికి అనుమానం వచ్చింది, రామాయణం అంతా ధర్మమే. ఈ రెండు చేతులతో పిల్లని పట్టుకుని నిలబడి ఆలోచించాడు. అంతరిక్షే చవాగుప్త ప్రతిమా మానుషీకిలా. అయోధ్యకాండలో చెప్తుంది సీతమ్మ తల్లి ఈ శ్లోకాన్ని, అనసూయమ్మతో చెప్పింది. నిలబడితే అశరీరవాణి పలికింది, ఓయ్ జనక మహారాజా, ఈమె ధర్మేణ తనయా తవా. ఆకాశంలోంచి వినపడింది, ఈ పిల్ల నీ కడుపున పుట్టలేదు, కానీ ఈ భూమిని దున్నుతున్నప్పుడు ఆమె నీ కొరకే భూమిలోంచి పైకొచ్చింది నాగటి సాలుకు తగిలి, కాబట్టి ధర్మము చేత ఈమె నీకు కుమార్తె. ఇప్పుడు ఆయన పట్టుకెళ్ళి భార్యకిచ్చి ఈమె నా కుమార్తె అన్నారు. ఆమె తర్వాత ఊర్మిళ పుట్టింది. ఇప్పుడు ఇద్దరినీ సమానంగా పెంచుతున్నాడు. ఊర్మిళ విషయంలో ఇబ్బంది లేదు, నరకాంత తన కడుపున పుట్టింది. సీతమ్మ విషయంలో ఓ పెద్ద సమస్య ఉంది. ఆమె తన కుమార్తెగా నరకాంత కాదు, అయోనిజ. రాముడు అలా కాదు, దశరథ మహారాజు గారికి కౌసల్యకి నరుడిగా పుట్టినవాడు. సీతమ్మ నరకాంతగా పుట్టలేదు. నరకాంతగా పుట్టని దానికి భర్త ఎవరు? ఆయనకి కూడా నిర్ణయం చేయడం కష్టం. అందుకే వీర్యశుల్క అన్నాడు. శివధనస్సును ఎవడెక్కువ పెడతాడో వాడే అయోనిజ కనుక ఈమెకి భర్త కాగలడు. కాబట్టి ఆయన చాలా తెలివితేటలుగా ఆ నిర్ణయం చేశాడు. ఇప్పుడు లోకంలో ఉన్న అనేక మంది రాజులు సీతమ్మని వివాహం చేసుకోవాలని వస్తున్నారు, దేవతలతో కలిపి ఎందరో వచ్చారు, శివధనస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించారు. ఇంతమంది ఎక్కువ పెట్టడానికి ప్రయత్నించి భంగపడ్డారు, కనీసం ఆ ధనస్సుని కదపలేకపోయారు. ఎందుకని? కొన్ని వందల మంది సేవకులు చక్రములు కలిగినటువంటి పెద్ద పెట్టెలో మంజూష యందు ధనస్సు నుంచి తాళ్లతో లాగి తీసుకొస్తారు. ఎంత బరువైనదైనా చక్రాల పెట్టెలో పెడితే లాగడం తేలిక. శివధనస్సుని చక్రములు కలిగినటువంటి మంజూష యందు పెట్టి తీసుకురావాలంటే మహాబలాఢ్యులైనటువంటి కొన్ని వందల మంది యోధులు దాన్ని తాళ్లతో లాగితే వస్తుంది ఆ మంజూష. అంటే ఎంత తేజోవంతమై, ఎంత బరువు కలిగి, ఎంత గొప్పదైనటువంటి ధనస్సు చూడండి. అది పరమశివుడు పట్టుకుని యుద్ధం చేసినటువంటి ధనస్సు. ఆయన అప్పుడప్పుడు చేతిలో ధనస్సు పట్టుకుని దిగుతూ ఉంటాడు. భూమండలం మీదకి దిగాడు ఒకప్పుడు. దిగి ఆ ధనస్సుని భూమి మీద పెట్టాడు. పెట్టి మళ్ళీ ఆయన వెళ్ళిపోతూ ధనస్సుని ఇలా దగ్గరికి లాగాడు. లాగినప్పుడు ధనస్సు యొక్క చివరి భాగం భూమి మీద పెద్ద సార పడింది. ఆ సారలో జల ప్రవాహం వెళ్ళింది. పినాకిని అంటారు పరమశివుడు పట్టుకునేటటువంటి ఆ ధనస్సుని. పినాకము యొక్క జాడపడిన చోట ప్రవహించినటువంటి ప్రవాహం కనుక దానికి పినాకిని నది అని పేరొచ్చింది. దాన్ని పెన్నా అని పిలుస్తూ ఉంటారు. నెల్లూరు ఒడ్డున అనంతపురం దగ్గర ఆ పినాకిని నది ప్రవాహం ఉంటుంది. కాబట్టి ఆ శివధనస్సుని మంజూషలో పెట్టి తీసుకురావాలి సభామంటపంలోకి. ఆయన అన్నాడు, నేను వీర్యశుల్కగా ఈమెని ప్రకటించిన తరువాత శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మని భార్యగా చేసుకోవాలనేటటువంటి ఉద్దేశ్యంతో ఎందరో రాజులు, దేవతలు అందరూ వచ్చి శివధనస్సుని ఎక్కుపెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కుపెట్టడం మాట దేవుడెరుగు, కనీసం కదపలేకపోయారు. భంగపాటు పొంది వెళ్ళిపోయి వీళ్ళందరూ కలిసి ఎలాగైనా నన్ను ఇబ్బంది పెట్టాలని అందరూ కలిసి యుద్ధానికి వచ్చారు. ఆ సీతమ్మని ఎవరికీ ఇవ్వట్లేదు, వీర్యశుల్క అంటాడు. ఎవరు ఎక్కువ పెడతారు శివధనస్సు? కాబట్టి మనందరం జనకుణ్ణి యుద్ధం చేసి సంహరించి ఎవరినో ఒకళ్ళం తర్వాత చేసుకోవచ్చు సీతమ్మని. ముందు యుద్ధానికి ఎడదామని అందరూ యుద్ధానికి వచ్చారు. కొంతకాలం యుద్ధం చేసిన తర్వాత కోటలో ఉన్నటువంటి ఆహార పదార్థములన్నీ కూడా, ఆ జీవనావసరములు, జీవనోపకరణములు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తరిగిపోతే మహానుభావుడు జనకుడు అప్పుడు కూర్చుని దేవతల గురించి తపస్సు చేశాడు.
దేవతలందరూ ప్రత్యక్షమై వాళ్ళకి సంబంధించినటువంటి సైన్యాన్ని జనకుడికి ఇస్తే అప్పుడు వాళ్ళని ఓడించి ఇదిగో ఈ శివధనస్సుని ఎక్కుపెట్టిన వాడికి సీతమ్మనిస్తానని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పటి వరకు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడు రాలేదు. ఒకవేళ రామచంద్రమూర్తిని లక్ష్మణస్వామిని నువ్వు తీసుకొచ్చావు విశ్వామిత్ర మహర్షి, శివధనస్సుని చూపించమంటున్నావు, చూపిస్తాను. చూపించిన తరువాత ఆ పిల్లవాడు ధనస్సుని ఎక్కువ పెడతానంటే నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ ఎక్కువ పెట్టగలిగితే ఏం చేస్తానో తెలుసా? యజ్జదారోపణం మునేహే సుతాం అయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం ప్రతిజ్ఞ చేశాడు విశ్వామిత్రుడు. నిజంగా ఒకవేళ రాముడు కాని ఈ ధనస్సుని కదిపి పైకెత్తి వింటినారిని కట్టి వింటినారిని ఆకర్ణాంతము లాగి సంధిస్తే నా కుమార్తె, ఎన్ని విశేషణాలు వేశాడో తెలుసా? సుతాం, నా కూతురు. ఎందుకంటే అంతరిక్షం చెప్పింది నీ కూతురేనని. సుతాం అయోనిజాం, అయోనిజ భూమిలోంచి పైకి లేచింది. సీతాం, ఆమె పేరు సీత, తనకి తాను పెట్టుకుంది, నేను పెట్టలేదు సీత అని. దద్యాం దశరథేరహం, దాశరథి దశరథ మహారాజు యొక్క కుమారుడైన ఈ రాముడికి ఆమెని భార్యగా ఇస్తాను, కన్యాదానం చేసిస్తాను అని వెంటనే ఒక పెద్ద నవ్వు నవ్వి అన్నాడు, అసలు దేవతలు మొదలైనటువంటి వాళ్లే ఎక్కువ పెట్టలేకపోయారే, సామాన్యమైనటువంటి నరుడు, ఒక మనుష్యుడు, ఇటువంటి వాడు ఎలా ఎక్కువ పెడతాడు? ఎక్కువ పెట్టలేడు. పైగా ఆ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటలా? దాన్ని ఎక్కువ పెట్టాలి, దాంట్లో బాణాన్ని సంధించాలి, ఆకర్ణాంతము వింటినారిని లాగాలి సంధించడానికి ముందు. ఇన్ని ఎక్కడి చెయ్యగలడు? పగతిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా, ఒక నరుడు చెయ్యలేడన్నాడు. విశ్వామిత్రుడు అన్నీ విన్నాడు. ఆయన త్రికాలవేది, ఆయనకు అన్నీ తెలుసు. రాముడు ఎక్కువ పెట్టగలడని తెలుసు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఒక చిరునవ్వు నవ్వి విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం, చక్కటి శ్లోకాన్ని ఇస్తారు మహర్షి. విశ్వామిత్రస్తు ధర్మాత్మ, పరమధర్మాత్ముడైనటువంటి విశ్వామిత్రుడు శ్రుత్వా జనక భాషితం, జనకుడు చెప్పిన మాటలు విన్నాడు. ఏమిటి ధర్మాత్మ? ఓరి పిచ్చివాడా, నీకు తెలియదురా, ఈ రాముడే శివధనస్సు ఎక్కువ పెడతాడు, ఈ రాముడే సీతమ్మకి భర్త అవుతాడు అని అనడు. ఎందుకనడు? ధర్మాత్మ ఆ మాట అనవలసిన వాడు, సీతమ్మ రాముడికి తగిన భార్య అని చెప్పవలసిన వాడు దశరథుడు. తాను అనకూడదు ఆ మాట. ఒకవేళ తానంటే గురువుగారు మా నాన్నగారు కదా అది నిర్ణయం చెయ్యాలని రాముడు అంటాడు, అప్పుడు తనేమవుతాడు? అందుకని ధర్మాత్మ తాను దాటవలసిన గీత తాను దాటడిక, తాను ఏ గీత దాటకూడదో ఆ గీత దాటడం. అందుకని విశ్వామిత్రస్తు ధర్మాత్మ శ్రుత్వా జనక భాషితం వత్స రామ ధనుపస్య ఇది రాఘవమబ్రవీత్. రామ ఎక్కువ పెట్టు అన్నాడు అనుకోండి, గురువుగారు తీరా ఎక్కువ పెట్టిన తర్వాత పిల్లనిస్తానంటారేమో అంటాడు కదా రాముడు. మా నాన్నగారు ఉండాలి కదా దానికి అంటాడేమో. ఎంత తెలివితేటలుగా మాట్లాడతాడండి విశ్వామిత్రుడు. వత్స రామ, ఎంత ప్రేమో తనకి తెలుసు. కళ్యాణం అవ్వబోతోంది, తన శిష్యుడు గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు, సీతారాముడు అవుతాడు. అందుకని వత్స రామ ధనుపస్య, ఈ ధనస్సు చూడు, ఇది రాఘవమబ్రవీత్, రాఘవుణ్ణి పిలిచి ఒక్క మాటే అన్నాడు, ఆ ధనస్సు చూడబోయ్ అన్నాడు. అనగానే ఆ ధనస్సు చూడడానికి మంజూష దగ్గరికి వెళ్ళాడు రామచంద్రమూర్తి. వెళ్ళి గురువుగారి ఆశీర్వచనం లేకుండా, గురువుగారి అనుజ్ఞ లేకుండా ఆ ధనస్సు ఎలా ఎక్కువ పెడతాడు? ఒక క్షత్రియుడైనటువంటి వాడు, అంతటి గొప్ప పరాక్రమోపేతుడు, తీరా వెళ్ళి ఓసారి మంజూషలోకి ఇలా చూసి గురువుగారు చూశానండి అన్నాడు అనుకోండి, అంతకన్నా అర్ధరహితమైన విషయం ఉంటుందా? క్షత్రియుడు అన్నవాడు ప్రయత్నం చెయ్యాలి, ధనస్సుని ఎక్కువ పెట్టాలి. ధనస్సుని ఎక్కువ పెట్టాలంటే తన ప్రయత్నం వల్ల అవదది శివధనస్సు. ఎవరూ ఎక్కువ పెట్టలేకపోయారు. ఎవరి ఆశీర్వచనానికి అయిపోతుంది? గురువు గారి ఆశీర్వచనానికి అయిపోతుంది. గురువు గారి ఆశీర్వచనం కావాలి. గురువు గారు ధనస్సు ఎక్కువ పెడతానండి అన్నాడు అనుకోండి, ఏమిరా పిల్ల కావాలనుకుంటున్నావా అని విశ్వామిత్రుడు అనొచ్చు. అందుకని రాముడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకని ఆయన అన్నాడు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి పాణినా యత్నమాంశ్చ భవిష్యామి
వేపనే తోలనే పివా అన్నాడు. బ్రహ్మన్ అంటాడు. ఎంత గొప్పగా పిలుస్తాడో! అసలు గురువుని పిలవడంలో ఉందా అందం. హే బ్రహ్మన్ అంటాడు. బ్రహ్మమును తెలిసిన్నవాడా, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడా. ఓ గురు, మీరు నన్ను అనుమతిస్తే ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామీహ పాణిన. ఒకసారి ముట్టుకుందాం అనుకుంటున్నాను గురువు గారు. యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పూరణే పివా. ఆ తర్వాత ప్రయత్నం చేస్తాను గురువుగారు, దీన్ని కలపడానికి ఎక్కువ పెట్టడానికి అని చూశాడంతే విశ్వామిత్రుడి వంక. జనక మహారాజు గారు చూశారు. ఇద్దరి నోటి వెంట ఏకకాలంలో ఒక మాట వచ్చింది. బాఢమిచ్చేవతం రాజా మునిశ్చ సమభాషత. విశ్వామిత్రుడు జనకుడు ఇద్దరు. ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. ఇచ్చేవాడివి నువ్వు, పుచ్చుకునేవాడిని నేను. నాకు కోడలు రావాలంటే నువ్వు నీ కూతురునివ్వాలి. ఆడపిల్లి వారు గొప్పవారయా, మగపిల్లి వారి కన్నా ఎందుకు అలా మాట్లాడతావు అంటాడు. అసలు ధర్మం అంటే ఏమిటో, ఎంత ప్రేమతో ప్రవర్తించాలో ఇచ్చి పుచ్చుకోవడంలో. పెళ్ళి అంటే రెండు వంశాలు కలవడానికి, రెండు కుటుంబాల మధ్య ప్రేమ ఏర్పడడానికి పునాది. అక్కడికి వెళ్ళి భోజనంలో అప్పడం కోసం, ఒడియం కోసం దెబ్బలాడుకోవడం కాదు. ఎంత గొప్పగా ప్రవర్తించాలో రామాయణం నేర్పుతుంది. ఈ జాతి సంస్కృతి అంతా కూడా ఎవరి యందు నిలబడుతుందో, ఎవరు పరిధిని అతిక్రమించినంత మాత్రం చేత సమాజంలో అవ్యవస్థ ఏర్పడుతుందో, అటువంటి ఆడదానికి ఉండవలసినటువంటి కట్టుబాటు గురించి ఎంతో గొప్పగా ఆ కుశనాభోపాఖ్యానాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి వివరిస్తారు. 3 కుమార్తెలు కుశనాభుడికి ఉన్నప్పటికీ, 3 కూడా చాలా అందగత్తెలైనప్పటికీ, వాయువు వారిని మోహించి వివాహం చేసుకుంటానన్నప్పటికీ, తండ్రి యొక్క అనుజ్ఞ లేకుండా మేము వివాహం చేసుకోమని, మేము చేసుకోవడమే కాదు అసలు ఈ భారతదేశమునందు ఎప్పుడూ కూడా ఆడపిల్ల తండ్రిని కాదని వివాహము చేసుకునేటటువంటి రోజు రాకుండుగాక అన్న విశేషాన్ని రామచంద్రమూర్తికి వివరించి, తదనంతరం చూళి అనబడేటటువంటి ఒక మహర్షి తపస్సు చేస్తుండగా సోమద అనబడేటటువంటి గంధర్వకాంత ఆయనని అనేక రకాలైనటువంటి శుశ్రూషలతో మెప్పించింది. ఒక గురువు కేవలము శుశ్రూషకు మాత్రమే పారవస్యాన్ని పొందుతాడు అని నేను మీకు వివరించడం జరిగింది. ఆ చూళి మహర్షి సోమదని అడిగాడు, నువ్వు నన్ను ఇంతగా అనుగమించావు, ఇంత సేవించావు, ఇంత శుశ్రూష చేశావు, నీకు నేను ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలని అడిగాడు. ఆవిడందే, నువ్వు రాశీభూతమైనటువంటి బ్రహ్మజ్ఞానానివి, అపర చతుర్ముఖ బ్రహ్మవు, అపారమైనటువంటి తేజోవంతుడవు. నాకు నీ అనుగ్రహ కటాక్షణం చేత నీవు ఎంత తపశ్శక్తి సంపన్నుడవో అటువంటి కుమారుణ్ణి నాకు అనుగ్రహించు. నాకు ఇతపూర్వం వివాహం కాలేదు, నాకు భర్త లేడు, అందుచేత నువ్వు నాకు కుమారుణ్ణి కటాక్షిస్తే నేను ఆ కుమారుణ్ణి పెంచుకుంటూ ఉండిపోతానని అడిగింది. ఆయన ఆమె చేసినటువంటి శుశ్రూష చేత ప్రీతి పొందినవాడై మానసికంగా సంకల్పం చేసి ఉత్తర క్షణంలో ఒక పిల్లవాణ్ణి సృజించి పిల్లవాణ్ణి ఇచ్చాడు. ఆ సృజించి ఇచ్చినటువంటి పిల్లవాణ్ణి సోమద పెంచి పెద్ద చేసింది. ఆయనకి బ్రహ్మదత్తుడు అని పేరు. ఆయన కూడా గొప్ప బ్రహ్మతేజో విరాజితుడు. అటువంటి బ్రహ్మదత్తుడికిచ్చి కుశనాభుడు తన 3 కన్యల్ని వివాహం చేశాడు. ఆ బ్రహ్మదత్తుడు ఒక్కొక్కరి యొక్క పాణిని గ్రహిస్తూ ఉంటే ఆయన యొక్క తపశ్శక్తి చేత లోపల వంకర టింకరగా తిరుగుతున్నటువంటి వాయువు సక్రమమైన రీతిలో తిరిగాడు. తిరిగినటువంటి కారణం చేత 3 కన్యలకు యథారూపం సౌందర్యవంతంగా ఏర్పడింది. అప్పుడు ఆ సోమద అత్తగారు పరమ సంతోషంతో, ఇంతటి నియమం కలిగినటువంటి ఆడపిల్లలు నాకు కోడళ్లుగా వస్తున్నారని వాళ్ళని తన కుమారునకు భార్యలుగా ఆహ్వానించింది. ఆ విధంగా బ్రహ్మదత్తుడికి కుశనాభుని యొక్క కుమార్తెలైన 3 భార్యలైనటువంటి సన్నివేశాన్ని, గౌతమ మహర్షి యొక్క భార్య అయినటువంటి అహల్య
కేవలముగా ప్రలోభ దృష్టితో ఇంద్రుని యందు ఉండిపోయినటువంటి మమకారం చేత ఇంద్రుడితో రమించి చేసినటువంటి దోషాన్ని పోగొట్టడానికి గౌతమ మహర్షి శాప రూపంలో అనుగ్రహించారు. ఎంత తప్పు చేసినా భార్యని విడిచిపెట్టేసేయడం అనేటటువంటిది లేదు భారతీయ సంప్రదాయంలో. భర్త ఆమెని దిద్దుకుని మళ్ళీ పవిత్రమైనటువంటి స్వరూపంగా మార్చి చేపడతాడు తప్ప ఒక దోషం చేసింది అని భార్యని విడిచిపెట్టడం, విడాకులు ఇచ్చేయడం, ఇటువంటి మాటలు అసలు యథార్థమనకు భారతీయ సంప్రదాయమనందు లేవు. అందుకే ఆయన శాపరూపంలో అనుగ్రహించాడు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అన్నాడు. నువ్వు వాయువుని మాత్రమే భక్షిస్తూ ఆహారమును స్వీకరించకుండా రజోగుణ తమోగుణ ప్రకోపము శరీరములకు కలగకుండా పూర్తి సాత్వికమైనటువంటి బుద్ధి కలిగే వరకు నీవు తపస్సు చేస్తావు. తప్యంతి భస్మశాయిని, బూది చేత కప్పబడిన కారణం చేత ఎవ్వరికీ కనపడవు. ఒకనాడు రామచంద్రమూర్తి ఇటుగా వస్తారు. ఆయన పాద పరాగము సోకి నీవు చేసినటువంటి దోషము తొలగిపోయి నువ్వు చేసుకున్నటువంటి తపస్సు చేతనే నువ్వు చేసుకున్న దోషం నుంచి విముక్తురాలవై పరిశుద్ధవై మళ్ళీ నా పక్కకి చేరుకుంటావన్నాడు. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో కలిసి మిథిలా నగరానికి వెడుతూ అటుగా వచ్చినప్పుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో భస్మము చేత కప్పబడి పడిపోయి ఉన్నటువంటి గౌతముని యొక్క ఇల్లాలైన అహల్య మీదకి ఆయన యొక్క గాలి సోకి ఆయన పాద పరాగము తగిలినటువంటి కారణం చేత మళ్ళీ ఆమె చైతన్యమును పొంది పరమ పవిత్రయై లేచి నిలబడింది. ఆ తల్లిని స్వీకరించడానికి వెంటనే గౌతమ మహర్షి వచ్చారు. వచ్చి గౌతమ మహర్షి మళ్ళీ అహల్యని తన భార్యగా స్వీకరించి సంతోషంగా ఇద్దరూ కలిసి తమ తపస్సు నిర్వహించడం కోసమని బయలుదేరారు. శాప విమోచనాన్ని పొందినటువంటి అహల్యని చూసి ముందు నమస్కారం రామచంద్రమూర్తి చేశారు. ఎందుచేత అంటే రాముడు అప్పటికి బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆమె గృహిణి, పైగా విశేషమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు, అన్నిటినీ మించి గౌతమ మహర్షి యొక్క ఇల్లాలు. అటువంటి తల్లికి నమస్కరించవలసినటువంటి కర్తవ్యం బ్రహ్మచారిగా రామునికి ఉన్నది కనుక ధర్మ ప్రతిష్టాపన చెయ్యవలసిన వాడు, లోకానికి ధర్మాన్ని నేర్పవలసిన వాడు కనుక బ్రహ్మచారి అయినటువంటి రామచంద్రమూర్తి తానే ఆమెకు నమస్కరించారు. కాబట్టి ఆమెకు నమస్కరించిన తరువాత ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది. స్మరంతి గౌతమవచ ప్రతిజగ్రాహ సాచతౌ అన్నారు మహర్షి. గౌతముడు చెప్పిన మాట జ్ఞాపకానికి వచ్చింది. రాముడు ఇటుగా వచ్చినప్పుడు నీవు చేసినటువంటి దోషము ఆయన యొక్క స్పర్శ చేత తొలగిపోతుంది. అప్పుడు నువ్వు ఆయనకి ఆతిథ్యం ఇచ్చి గౌరవ మర్యాదలు నడపవలసినది అని. అందుకే ఆ ఇల్లాలు ఆ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యాది సత్కారములను చేసి గౌరవించింది. తదనంతరం గౌతమ మహర్షి, అహల్య ఇద్దరూ కూడా తమ ఆశ్రమానికి తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరిపోయారు. కాబట్టి శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో ఈ కథ ప్రస్తావన చేసినప్పుడు అక్కడే అహల్య శాప విమోచనాన్ని పొందినప్పుడు రాముడికి అసలు తపస్సుకు ఉండేటటువంటి శక్తి ఎటువంటిది, భారతీయ ధర్మంలో వైవాహిక జీవితానికి ఉండేటటువంటి గొప్పతనం ఎటువంటిది, ఇవాళ ఒక స్త్రీని భార్యగా స్వీకరించడం, రేపు విడిచిపెట్టడం అటువంటిది చెయ్యడం కాదు. ఇక్కడ స్త్రీని భార్యగా స్వీకరించడం అంటే ధర్మపత్నిగా స్వీకరిస్తారు తప్ప కామపత్నిగా స్వీకరించరు. అందుకే ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలవాలం, ధర్మమునకు చేయూత. ఆమె పక్కన ఉంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యగలడు. ఆమె పక్కన ఉంటే తన కడుపున పుట్టిన కుమార్తెకైనా కన్యాదానం చెయ్యగలడు. ఆమె కాని లేదో తాను యజ్ఞం చెయ్యడానికి కూడా ఇక అధికారి కాడు. ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకోవడానికి అధికారం కూడా ఉండదు. సనాతన ధర్మమునందు భార్యాస్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, భార్యకి ఎటువంటి ఇబ్బంది అయినా కలిగితే ఆమెని సంస్కరించి చేపట్టి పక్కన పెట్టుకోవలసినటువంటి అవసరం ఎంత గొప్పదో, భార్య పరుల చేత మాట పడకుండా, భార్య
తన మనసు 10 మంది అనేటటువంటి మాటల వలన చిన్నబుచ్చుకోవలసినటువంటి అవసరం లేకుండా భార్యని రక్షించుకోవలసినటువంటి కర్తవ్యం భర్త మీద ఎంత గొప్పగా ఉంటుందో, దాన్ని భర్త ఎంత పరిణతితో పోషించవలసి ఉంటుందో, అలా లేనినాడు భార్య భర్త చేత కాదు బయట వారి చేత మాటల పడి ఎంత కుపితురాలవుతుందో, భర్త పక్కనే ఉన్నా కూడా ఆమె మనస్సు ఎంత ఖేదానికి గురవుతుందో, అటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగినటువంటి వాడు భర్త మాత్రమే. ఆ భర్త భార్యకి సుఖాన్ని కల్పించడంలో, పేరు ప్రఖ్యాతులు తేవడంలో, గౌరవాన్ని సంపాదించి పెట్టడంలో, ఆమె కీర్తివంతురాలై పరమ సంతోషంతో తృప్తిగా జీవనం గడిపేటట్టుగా చెయ్యడంలో ఒక భర్తకి ఎంత గొప్ప పాత్ర ఉంటుందో, తాను ఎలా వ్యవహరించవలసి ఉంటుందో వైవాహిక జీవితం గురించి రామచంద్రమూర్తికి చెప్పకుండానే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని విశ్వామిత్రుడు ప్రబోధం చేశాడు. నిజానికి శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి ఆదర్శవంతమైన భర్తగా నిలబడి ఉత్తరకాండలో సీతమ్మ తల్లి మళ్ళీ భూవివరంలోకి వెళ్ళిపోయే పర్యంతము సీతమ్మ తల్లిని అంత గొప్పగా కాపాడుకుని ఆమె మీద వేరొకసారి ఎవరూ నిందావాక్యం పలకకుండా జాగ్రత్త తీసుకున్నాడు అంటే, బాలకాండలో తాను బ్రహ్మచారిగా ఉండగా విశ్వామిత్రుడు గౌతముడు అహల్యల యొక్క వృత్తాంతాన్ని చెప్పినటువంటి విధానం, అహల్య పొరపాటు చేసినా కూడా దిద్దుకుని గౌతమ మహర్షి మళ్ళీ తన పక్కన భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి పద్ధతి రామచంద్రమూర్తిని దిద్దే. రామచంద్రమూర్తిని ఒక ఆదర్శవంతమైనటువంటి భర్తగా దిద్దినటువంటి కారణం చేత ఇప్పటికీ కూడా మనం ఇంట్లో పెళ్లిళ్ళు చేస్తే సీతారాముల్లా బతకండి అంటాం. శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా, వాళ్ళ యొక్క చిత్రం లేకుండా అసలు వివాహం కూడా చెయ్యం. ఎందుచేత అంటే మనుష్య జాతికి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యము అంటే సీతారాములే ఆదర్శం. అలా ధర్మము అనేటటువంటిది నిలబడడానికి పత్ని స్థానము ఎంత ముఖ్యమో, ఆమెని ధర్మపత్ని అని ఎందుకు పిలుస్తారో, ధర్మపత్ని అన్న పేరుతో ధర్మమే బాసటగా వస్తుంది. వచ్చినప్పుడు తన మనసులో నిగ్రహించడానికి వీలు కాని రీతిలో ఒక వయసుయందు పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసి ఆమె ఎందుకున్నటువంటి కారణం చేత ఒక గొప్ప అర్థము లభిస్తుంది. అదే పుత్ర సంతానము, పుత్రికా సంతానము. పుత్ర సంతానం కలుగుతుంది కాబట్టి కొడుకు గయాశ్రాద్ధం పెట్టి తండ్రిని ఉద్ధరిస్తాడు. కూతురు పుడుతుంది కాబట్టి దశాపరీషాం దశ పూర్వీషాం, 10 తరాల ముందు 10 తరాల వెనక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉత్తీర్ణులై ఉత్తమ లోకములను పొందడానికి వీలుగా కన్యాదానం చెయ్యడానికి సావకాశం కలుగుతుంది. తాను యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి అవకాశం కలుగుతోంది. భార్యని స్వీకరించడం అంటే కేవలం బాహ్యంలో ఉన్నటువంటి అందం కాదు, తన జీవితంలో తనతో అనువర్తించడం కోసం. అది నిర్ణయం చెయ్యవలసిన వాళ్ళెవరు? తన భార్యగా పక్కన కూర్చోడేటట్టుగా తన జీవితం మొత్తానికి శాంతికారకమై, తన జీవితంలో తన ప్రతిష్టకి కారణమై, తన యొక్క ఉన్నత గతులకు కూడా కారణమై, తనకి పుత్ర సంతానాన్ని పుత్రికా సంతానాన్ని ఇచ్చేటటువంటి అర్థమై నిలబడగలిగినటువంటి భార్య యొక్క వైభవం ఏమిటో, ఆ స్థానానికి ఉన్నటువంటి గౌరవం ఏమిటో, అసలు భార్య అంటే ఎంత గౌరవంగా చూడాలో భగవంతుడిచ్చినటువంటి ఎంత అపూర్వమైనటువంటి కానుకో రామచంద్రమూర్తి అర్థం చేసుకోగలిగాడు అంటే, గౌతమ మహర్షి అహల్యల యొక్క ఆఖ్యానాన్ని దృష్టిలో పెట్టుకుని అంత పరిణతిని రాముడు పొందగలిగాడు. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని చెక్కాడు అని నేను మీతో మనవి చేశాను. ధర్మం అనేటటువంటిది ప్రధానంగా సనాతన ధర్మంలో ఏ కారణము చేత కూడా భార్యని అతిక్రమించకుండా కామము ఆమె యందు మాత్రమే నిక్షేపింపబడాలి తప్ప ఏ కారణం చేత కామదృష్టి మాత్రం భార్యని దాటి వేరొకరి వైపుకు వెళ్ళకూడదు. అలా వెళ్ళిందా తన ఒక్కడితో పోదు, తనతో ఉన్నవారితో కలిపి నశించిపోతాడు. అలా కాకుండా ఉండాలి అంటే ఆ దాంపత్యం ఎంత ఆదర్శవంతంగా ఉండాలో, అందులో వచ్చే వైక్లభ్యాలను దిద్దుకోవడంలో
పురుషుడికి అసలు పరిణతి ఎంత గొప్పగా ఉండాలో, భార్య మాటల్ని ఎక్కడ ఎలా స్వీకరించాలో, ఎక్కడ ఆమె అక్కసుతో మాట్లాడిన, ఆమె బాధతో అన్న దాన్ని పరిపూర్ణమైన హృదయంతో, నాతో తప్ప ఎవరితో ఇలా మాట్లాడగలదు, నా దగ్గర కాబట్టి ఇలా మాట్లాడిందని ప్రేమతో స్వీకరించాలో రాముడికి అర్థమైంది. ఈ విషయం మీకు రామచంద్రమూర్తి సీతమ్మని వివాహం చేసుకున్న తరువాత వచ్చేటటువంటి ఘట్టాలలో ప్రస్ఫుటంగా గౌతమ మహర్షి అహల్యల యొక్క ఉపాఖ్యానానికి సంబంధించినటువంటి ప్రభావం రాముడి మీద కనపడుతుంది. కాబట్టి అసలు ధర్మమునకు ఆలవాలమైనటువంటి గృహస్థాశ్రమం యొక్క వైభవం రాముడికి అర్థమయ్యేటట్టుగా ఆ ఇతివృత్తాన్ని తీర్చిదిద్ది బోధించినటువంటి ఘనత విశ్వామిత్రుడికి దక్కుతుంది. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అసలు పెళ్లి కావలసినటువంటి యువతీ యువకుల్ని కూర్చోపెట్టి శ్రీరామాయణంలో ఉండేటటువంటి జంటల గురించి మాట్లాడితే అసలు దాంపత్యం అంటే ఏమిటో అర్థమవుతుంది. రామాయణంలో అనేకమైన జంటలు కనపడతాయి. దశరథ మహారాజు గారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, రామచంద్రమూర్తి, సీతమ్మ, అహల్య, గౌతముడు, తార, వాలి, రుమ, సుగ్రీవుడు, సుగ్రీవుడు, తార, రావణాసురుడు, మండోదరి, అలాగే అనసూయ, అత్రి. వీళ్లలో అందరికన్నా చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా కష్టసుఖాలలో ఒకరి మనసు ఒకరి దగ్గరుండి తట్టుకుని నిలబడగలిగినటువంటి ఆదర్శవంతమైనటువంటి దాంపత్యంతో అటువంటి దంపతులుగా నిలబడిన వాళ్ళు సీతారాములే. అందుకే శ్రీరామాయణాన్ని బాగా చదువుకుంటే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, గృహస్థాశ్రమంలో అసలు భార్యాభర్తలన్న వాళ్ళు ఎలా బ్రతకాలో అర్థం అవుతుంది. భార్యాభర్తల మధ్య ఆ అవగాహన, ఆ శాంతి నెలకొన్న నాడు ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ప్రతి కుటుంబం ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి విశ్వామిత్రుడు ప్రతి చోట రాముడికి చెప్పకుండా చెప్తాడు. అది రాముడి మీద ఉత్తరోత్తర జీవితంలో ఆయన చేసినటువంటి నిర్ణయాలు అన్నిటి మీద కూడా విశ్వామిత్రుడితో కలిసి తాను తిరిగినటువంటి జీవితం, విశ్వామిత్రుడు చెప్పిన మాటలు ఆయన మీద విశేష ప్రభావాన్ని చూపించి పరమధర్మమూర్తిగా నిలబెట్టాయి. నేను మీకు ఇంకొక ఉదాహరణ చూపించాలి అంటే, రాముడు ఆ విశ్వామిత్రుడితో కలిసి నడుస్తున్నప్పుడు ఆయన సగర చక్రవర్తికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక్ష్వాకు వంశంలోనే ఏ రామచంద్రమూర్తి ప్రభవించాడో ఆ రామచంద్రమూర్తి వంశంలోనే సగర చక్రవర్తి కూడా జన్మించాడు. సగర చక్రవర్తికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు కేశిని, రెండవ భార్య పేరు సుమతి. 2 భార్యలు. అలా ఉండొచ్చా అండి అంటే, క్షత్రియుల యందు దక్షిణ నాయకత్వం ఉంటుంది. ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరిస్తూ ఉంటారు. ఆ కారణం చేత సగర చక్రవర్తికి 2 భార్యలు. ఎంత కాలానికి సంతానం కలగకపోతే ఆయన హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి భృగుప్రశ్రవణము అనబడేటటువంటి ప్రాంతంలో తపస్సు చేశాడు. చేస్తే 100 సంవత్సరములు గడిచిపోయిన తరువాత భృగు మహర్షి ప్రీతి చెంది ఆయనకి దర్శనమిచ్చి, మీకు ఒక భార్య యందు మహోత్సాహవంతులైనటువంటి అనేక మంది సంతానం కలుగుతారు, ఒక భార్య యందు వంశకరుడైన కుమారుడు కలుగుతాడు అన్నారు. సంతోషించాడు, నమస్కారం చేశారు. భృగు మహర్షి వెళ్ళిపోయారు. 2 భార్యలతో తిరిగి వస్తున్నాడు. 2 భార్యలు అన్నారు, మాలో ఎవరికి వంశకరుడైనటువంటి కొడుకు పుడతాడు, మాలో ఎవరికి పరమోత్సాహవంతులైనటువంటి ఎక్కువ మంది కుమారులు కలుగుతారు, చెప్పవలసింది అన్నారు. అంటే సగర చక్రవర్తి అన్నాడు, అది నేను చెప్పడం ఎందుకు, వరమిచ్చినటువంటి భృగు మహర్షిని అడుగుదామని మళ్ళీ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఆయన అన్నాడు, నేను అనుగ్రహించడం ఎందుకు, మీలో ఎవరికి ఎలా కావాలో మీరే కోరుకోండి అన్నాడు. అంటే పెద్ద భార్య అయినటువంటి కేశిని అంది, నాకు పుత్రం వంశకరో రామా జగ్రాహం నృపసన్నిధౌ మునీస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన అంటాడు విశ్వామిత్ర మహర్షి. ఓ రామా, ఆ సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్య అయినటువంటి కేశిని వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అని అడిగింది. అంటే ఆయన వలన వంశము యొక్క పరంపర నడవాలి, అటువంటి కుమారుడు నాకు కావాలి అని అడిగింది.
రెండవ భార్య అయినటువంటి సుమతి మాత్రం షష్ఠిం పుత్ర సహస్రాణి, ఆమె 60,000 మంది పిల్లలు కావాలి అని అడిగింది. 60,000 మంది పిల్లలు పుడతారని చెప్పి అనుగ్రహించాడు. పెద్ద భార్య అయినటువంటి కేశినికి ఒక్కడే కుమారుడు పుట్టాడు, ఆయన పేరు అసమంజసుడు. రెండవ భార్య అయినటువంటి సుమతికి ఒక మాంస పిండం ఒకటి ఉద్భవించింది. ఆ మాంస పిండమునకు చిన్న 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 బుడగల్లా బిడ్డలు పట్టి ఉన్నారు. 60,000 మంది దాదులు వాళ్ళని నీతి కుండల్లో పెట్టి పెంచారు. వాళ్లే సగర చక్రవర్తి కుమారులు కనుక వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా పేరు పెట్టకుండా సగరులు అని పిలిచారు. వాళ్ళు మహోత్సాహం కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాం అన్నారు మహర్షి. వాళ్ళు మహోత్సాహవంతులు, ముందు వెనుకలు ఆలోచించారు. అటువంటి పిల్లలు పుట్టారు. కొంతకాలం అయింది. చెప్తున్నాడు రాముడితో విశ్వామిత్ర మహర్షి, సగర చక్రవర్తి యొక్క పెద్ద కుమార్తె పెద్ద భార్య అయినటువంటి కేశినికి జన్మించినటువంటి కుమారుడు అసమంజసుని యందు ఒక విపరీత ధోరణి ఉండేది. ఆయన ప్రతిరోజు సాయంకాలం వేళ సరయూ నది ఒడ్డుకెళ్ళి అయోధ్యానగరంలో ఉన్నటువంటి పిల్లల్ని ఆడుకోవడానికి రమ్మని, ఆ పిల్లలు ఆడుకోవడానికి వస్తే ఒక్కొక్క పిల్లవాడిని పట్టుకుని సరయూ నదిలో తోసేస్తుండేవాడు. ఆ పిల్లవాడు నదిలో కొట్టుకుపోతుంటే ఇతను సంతోషాన్ని పొందుతుండేవాడు. చక్రవర్తి కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద కుమార్తె యొక్క కొడుకు, పైగా విశేషించి వంశకరుడని కొంతకాలం ప్రజలు భరించారు. ఆఖరికి ఈ విషయాన్ని బాధపడినటువంటి ప్రజలు వెళ్ళి చక్రవర్తి అయినటువంటి సగరునితో చెప్పారు. సగర చక్రవర్తి ఆలోచించాడు. భృగు మహర్షి యొక్క వరం చేత కలిగినటువంటి కుమారుడు వంశకరుడు, అప్పటికే అసమంజసుడికి కొడుకు పుట్టాడు, అతని పేరు అంశుమంతుడు. తనకి ఎంత లేకలేక పుట్టిన కొడుకైనా, తన పెద్ద భార్య యొక్క పెద్ద కుమారుడైనా, తన తర్వాత పట్టాభిషేకానికి అర్హుడైనా, యవరాజ్య పట్టాభిషేకం పొందవలసినటువంటి వాడైనా విశ్వామిత్ర మహర్షి యొక్క మాటలు అలా ఉంటాయి. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్తో పుత్రో నిర్వాసిత పురాత్ అన్నాడు. ఆ అసమంజసుడు ఎప్పుడైతే ఆ అయోధ్యానగరంలో ఉండేటటువంటి ప్రజలకి బాధ కలిగేటట్టుగా వాళ్ళ పిల్లల్ని సరయూ నదిలో తోసేశాడు. ఇప్పటికే కొంతమంది పిల్లలు చనిపోయారన్న విషయాన్ని సగర చక్రవర్తి విన్నాడు. నా కుమారుడు లేకలేక పుట్టాడు, పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు, కావలసినటువంటి యువరాజు, వంశకరుడు, ఇవేవీ సగర చక్రవర్తి ఆలోచించలేదు. ఆయన పౌరాణామహితోయుక్తో అహితం చేశాడు. అంటే ప్రజలకు హితము కానటువంటి పని చేసినటువంటి తన కుమారుడి పట్ల ఏ విధమైనటువంటి కారుణ్యము చూపించకుండా పుత్రో నిర్వాసిత పురాత్, ఆ కొడుకుని పిలిచి నువ్వు ఇక ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని దేశ బహిష్కారం విధించి పంపించేశాడు. రామా నీకు మంగళమగుగాక. రామా బాగా అర్థం చేసుకున్నావా? ప్రజాక్షేమం చూడవలసినటువంటి రాజుగా కూర్చున్నప్పుడు రాజుగా కూర్చుని ప్రజల క్షేమం చూడాలా? రాజుగా కూర్చుని తప్పు చేసినా తన వారిని వెనకేసుకురావాలా అన్న సంక్లిష్టమైన పరిస్థితి వస్తే రాచ పదవిలో కూర్చున్న నాడు ప్రజా సంక్షేమాన్ని చూడవలసి వస్తే తన కుమారుణ్ణి కూడా సగర చక్రవర్తి విడిచిపెట్టాడు. ఆ వంశంలో పుట్టావు రామా చెప్పడు. ఈ మాట అనకుండా ధర్మానికి కట్టుబడి ఇక్ష్వాకు వంశంలో ఉండేటటువంటి ప్రభువులు ఎంత గొప్పగా పరిపాలన చేశారో, ఆఖరికి తన కొడుకని కూడా చూడకుండా దేశ బహిష్కారం ఎలా విధించాడో మహానుభావుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో మాట్లాడతాడు. అంటే ఉత్తరోత్తర సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి రాగద్వేషాలకి లోను కాకుండా ధర్మాన్ని నిలబెట్టవలసి వస్తే తన ప్రాణ సమానమైనటువంటి వాళ్ళని ఎవరినైనా సరే రాముడు విడిచిపెట్టేస్తాడంతే. ధర్మమా తన తమ్ముడా, ధర్మమా తన భార్యయా, ఈ ప్రశ్న ఉదయిస్తే తాను సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజారాముడిగా కూర్చున్న స్థితిలో ఆయన ఎంత ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అంటే, రాచరికానికి కావలసినటువంటి ధర్మాన్ని నిలబెట్టడానికి
ఆదర్శవంతమైనటువంటి ప్రభువుగా నిలబడడానికి, సమస్తమైనటువంటి ఆరోపణలకు అతీతమైన స్థితిలో దుర్నిరీక్షుడై నిలబడడానికి అవసరమైతే ధర్మం కోసం దేన్నైనా పరిత్యజించేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా అంటే విశ్వామిత్ర మహర్షి చెప్పినటువంటి విశేషాలు. అందులోంచి ఆ ధర్మమునందు అటువంటి అనురక్తి పుట్టింది. నేను అలా ఉండని నాడు నాతో పోది అపకీర్తి, నా ముందు పరిపాలించినటువంటి నా వంశకర్తలైనటువంటి ఆ పెద్దలు ఎవరున్నారో వాళ్ళకి కూడా అపకీర్తి వస్తుంది. కాబట్టి నేను ధర్మాన్ని మాత్రమే పట్టుకోవాలి తప్ప ధర్మాన్ని అసలు విడిచిపెట్టడానికి వీల్లేదు. రాముడి ఎంత ధర్మము పట్ల అంత పూనిక కలిగేటట్టుగా ఎవరు చేశారు అంటే గురువైనటువంటి విశ్వామిత్రుడు చేశాడు, గురువైనటువంటి వశిష్ఠ మహర్షి చేశారు. అది నరుడిగా పుట్టినటువంటి రాముడికి తనంత తానుగా ధర్మమునందు అనురక్తి కలిగింది అన్నాం అనుకోండి, అది మిగిలినటువంటి నరులకు ఆదర్శవంతముగా చెప్పడానికి అవకాశం కలగదు. గురుబోధ చేత ధర్మమునందు అంత అనురక్తి కలిగింది. మనకి దేని వలన అనురక్తి కలగాలి? శ్రీరామాయణానికి మనం వారసులం, మనం రామాయణానికి వారసులం. కాబట్టి రామాయణం చదివి రామాయణమునందు ధర్మమునకు ఎలా పట్టాభిషేకం చెయ్యబడిందో గుర్తించిన నాడు మనకి కూడా ధర్మమునందే అనురక్తి కలుగుతుంది. అందుకే శ్రీరామాయణం చదవడం వల్ల కలిగేటటువంటి ప్రథమ ప్రయోజనం ఏది అంటే ధర్మమునందు అనురక్తియే. కాబట్టి విశ్వామిత్ర మహర్షి ఈ మాట చెప్పారు. ఇంకొంచెం ముందుకెడతారు. ఎక్కడి కథని ఎక్కడికి తీసుకొస్తాడో తీసుకొచ్చి ఎంత గొప్పగా ధర్మానికి సంబంధించి రామచంద్ర ప్రభువుని చిక్కి చూపిస్తాడో ఆయన. గంగానది ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్నటువంటి గంగానదిని చూపించి రామచంద్రమూర్తి అడిగారు, ఈ గంగ ఎలా వచ్చింది? ఆకాశంలో ప్రవహించవలసినటువంటి దేవగంగ ఈ భూమి మీదకి వచ్చి ప్రవహించడానికి కారణం ఏమిటని అడిగాడు. అడిగితే ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారుల కథని, గంగావతరణం చేయించినటువంటి భగీరథుడి కథని, అసలు భగీరథుడు గంగావతరణం ఎందుకు చేయించాలి, ఎందుకు ఆయనకంత పట్టుదల, భగీరథ ప్రయత్నం అంటాం మనం. ఆ భగీరథ ప్రయత్నం అన్న మాట ఎందుకు వచ్చింది? అసలు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడికి ఉండవలసినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏది? ఎవరి పట్ల గౌరవంతో ఉండాలి, ఎవరి పట్ల పూజ్య భావన ఉండాలి. అది లేనినాడు మనుష్య జన్మ ఎంత అసహ్యకరమైనదైపోతుంది. చెప్పకుండా అద్భుతంగా చెప్పాడు. మీకు ఇందాక నేను మనవి చేశాను, సగర చక్రవర్తి యొక్క పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు అసమంజసుడు. ఆ అసమంజసుని యొక్క కుమారుడు అంశువంతుడు. కానీ రెండవ భార్య అయినటువంటి సుమతికి 60,000 మంది కుమారులు సగరులు. ఒకనొకప్పుడు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞమునకు దీక్ష ఉంటుంది. ఆ దీక్షా స్వీకారం చేసిన తరువాత ఇక పీటల మించి లేచిపోవడం కానీ, యజ్ఞం చేస్తున్నవాడు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. అసలు నిజానికి వేదంలో దీక్ష అన్న మాట దేనికి అన్వయం అవుతుంది అంటే యజ్ఞమునకు మాత్రమే దీక్ష అనేటటువంటి మాట అన్వయం అవుతుంది. అందుకే యజ్ఞం చేస్తే పూర్వం నదీ తీరంలో యజ్ఞం చేసేవారు. గంగా తీరంలో, సరయూ తీరంలో